నేను స్టార్టింగ్ చేసినప్పుడు అంటే కూల్ పని పర్సన్ ఇదేదో బాగుంది. మళ్ళీ థర్డ్ షిఫ్ట్కి వచ్చాను 22లకి. అప్పుడు ఇంకా కంటిన్యూ చేస్తున్నాను మేడం, అసిస్టెంట్గా చేస్తున్నాను. ఇంకా అక్క దగ్గరే, అక్క కూడా మ్యారేజ్ అయింది. నాకు అవ్వలేదేంటో అని బాధపడ్డావా? మేడం ప్రశాంత్గా డ్యాన్స్ చేసుకుంటా సుధీర్ మాస్టర్ అన్నారు కానీ గర్ల్ ఫ్రెండ్స్ కానీ అవ్వలేదు మేడం. నిజంగా పాస్ అయ్యావా? కంగ్రాచులేషన్స్. నిజంగా పాస్ అయ్యాను. సైన్స్ స్పెల్లింగ్ చెప్పు. అయ్యో చైతన్య మాస్టర్, రాకేష్ మాస్టర్ చనిపోయాక చైతన్య మాస్టర్ లేరు, ఇంకా రాకేష్ మాస్టర్ కూడా లేరు. ఇంకా ఏం చేయాలి? ఓన్లీ 300 రూపీస్ ఉన్నాయి నా దగ్గర. కాదు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఒక లవ్ స్టోరీ ఉందన్నావు కదా, అది ఎక్కడ స్టార్ట్ అయింది? మేబీ అంటే అమ్మాయిల డ్రెస్ లో అనుకుంటున్నాను నేను. జనరల్ గా చిన్న అబ్బాయి డాన్స్ నేర్చుకుంటారు జనరల్ గా, మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యారంట చాలా. సుదర్శన్ మాస్టర్ అండి మాట్లాడేది? అవును మాస్టర్, సారీ మాస్టర్. మాస్టర్ మీకు నేను చాలా పెద్ద ఫ్యాన్ మాస్టర్. మాస్టర్ ఇంటర్వ్యూలో ఉన్నాను మాస్టర్. మా నాన్నకి ఒక్కటే కోరిక నన్ను టీవీలో చూడాలని. అయ్యో నాన్నమ్మ లేరే? నాన్నకి నేను షూట్ చేసుకుని వచ్చాను, వెంటనే ఒక కాల్ వచ్చింది, నాన్నమ్మ పాయిజన్ తాగేసి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను అలంకృత. డాన్స్ ఫీల్డ్లో చాలామంది వస్తుంటారు పోతుంటారు, కొంతమంది మాత్రం అలాగే వాళ్ళకి కష్టాలు పడుతూ నిలదొక్కుంటూ అక్కడే ఉంటారు. ఒక డాన్సర్గా వచ్చి తర్వాత అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా వచ్చి ఇప్పుడు మూవీస్కి ఫారిన్ కంట్రీస్లో కూడా కొరియోగ్రఫీ చేస్తున్నారు సుధీర్ గారు మనతో పాటు ఉన్నారు. హాయ్ అండి, నమస్తే. హాయ్ మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం, మీరు మేడం? చాలా బాగున్నాను. జనరల్గా స్టార్టింగ్లో మేము వాళ్ళు ఏ యాక్టివిటీ ఉంటే అది చేపిస్తాం, కానీ మీరు డాన్సర్ కాబట్టి ఇప్పుడు ఏం చేయించలేకపోతున్నాం. సింగర్ అయితే పాటలు పాడించేవాళ్ళు. అయ్యో వద్దులే, లాస్ట్లో చేద్దాం. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. ఓకే, చాలా బాగున్నాను. మిమ్మల్ని నేను ఒక 6 years గా చూస్తున్నాను మేడం. 6 years ఏం అవ్వలేదు, 4.5 years అవుతుంది. 5 years అవుతుందా? ఓకే, 5 years అవుతుంది మేడం. ఎక్కడ చూసానంటే మాత్రం అక్కడ చూసాను చెప్పకండి. చూస్తుంటా మేడం, చాలా అదే మాట్లాడడం కానీ రివ్యూ తీసుకోవడం కానీ ఇంటర్వ్యూ తీసుకోవడం కానీ చాలా బాగుంటుంది మేడం. థ్యాంక్ యూ. మరి 5 years నుంచి నన్ను ఎందుకు కలవలేదు మీరు? 5 years బాగానే ఉందని చెప్పారు కదా, అలాంటప్పుడు ఎందుకు మాట్లాడలేదు అంటున్నాను. మీ కాంటాక్ట్ దొరకలేదు మేడం. అబ్బా, నేను ఇంటర్నేషనల్ హాలీవుడ్ బాలీవుడ్ మరి కాంటాక్ట్ దొరకదంట, ఎవరు అడిగినా ఇచ్చేస్తారు. ఓకే మేడం. అలా మళ్ళీ నేను ఒక్కరి దగ్గరికి వెళ్తే ఇంకో దగ్గర స్టాండర్డ్ మేడం. ఓకే, వర్క్ ప్రకారంగా. ఓకే. మా రిలేటివ్స్ మా ఫ్రెండ్స్ వచ్చినా కానీ బయటకు వెళ్ళి కలిసేవాడిని కాదు. ఓకే, సో ఆ టైప్ అనమాట. అసలు ఎలా స్టార్ట్ అయింది డాన్స్ జర్నీ? మేడం నేను స్టడీ చేసుకుంటూ చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ఓకే. ఒక 3rd క్లాస్లో అన్ఎక్స్పెక్టెడ్గా చేశాను, ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఓకే. మా నాన్న ఫస్ట్ ప్రైజ్ రాగానే మా నాన్న వెళ్ళి ఫుల్ తాగేసాడు. ఓకే. ఆ హ్యాపీనెస్లో నెక్స్ట్ అలా రీచ్ అయ్యాను. తర్వాత మళ్ళీ విలేజ్లో ఏమైనా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కానీ సంథింగ్ వినాయక చవితి అలా ఉంటాయి మేడం, వస్తే ఒక స్పీకర్ పెడతారు డ్యాన్స్ చేయమని. ఆ డ్యాన్స్ అప్పుడు మా నాన్న నన్ను తీసుకెళ్ళేది. ఓకే. మా అమ్మ వద్దన్నా కానీ నన్ను తీసుకెళ్ళేవాడు. ఓకే. వెళ్ళి అక్కడ ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చెప్పించు కానీ ఇంకా ఊరు మొత్తం మంచి ఎంకరేజ్ చేసేది, చాలా వరకు ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఇంకా 6th నుంచి హాస్టల్ జాయిన్ అయిపోయాను మేడం. ఓకే. 6th నుంచి గవర్నమెంట్ హాస్టల్. అటా జర్నీ 10th వరకు వచ్చేసాను. సుధీర్ గుడ్ బాయ్, బాగా చదువుకుంటాడు అంతవరకే, ఆ పేరు అలా రీచ్ అయ్యాను. ఇంకా ఇంటర్మీడియట్ ఇంక మా విలేజ్లోనే దగ్గరలోనే కాలేజ్ జాయిన్ అయ్యాను. ఇంకా అమ్మ వాళ్ళు ఇంకా హాస్టల్ పంపించలేదు. ఆ 2 years ఇంటర్మీడియట్ చేశాను. అప్పటికే ఇంకా డిగ్రీకి వచ్చాను. ఇంకా మొబైల్ తీసుకోవాలంటే ఇది మేస్త్రి పని అంటారు కదా మేడం, ఆ సమ్మర్ హాలిడేస్లో మేస్త్రి పనికి వెళ్ళేవాడిని అమ్మమ్మలు. తాపి మేస్త్రి అది చేసి మొబైల్ తీసుకున్నాను. తర్వాత టిక్ టాక్ స్టార్ట్ చేశాను మేడం. టిక్ టాక్ తో జర్నీ స్టార్ట్ అయింది. చిన్న చిన్నగా వీడియోస్ చేస్తూ నెక్స్ట్ యాన్యువల్ డే వచ్చింది మేడం. ప్రగతి కాలేజ్ నేను చదువుకున్నది. అక్కడ యాన్యువల్ డే వస్తే సుధీర్ పర్ఫార్మెన్స్ చేయాలన్నారు. అసలు ఎవరికి ఏం తెలియదు. నేను అన్ఎక్స్పెక్టింగ్గా నేను మా విలేజ్లో ఒక 3 పట్టుకొని మా జూనియర్ని, మా సీనియర్ని, జూనియర్ నరేంద్ర అనేసి ఒక అబ్బాయి,
ఒక ప్లాన్ చేసుకుని ఒక సాంగ్ ట్రాక్ తీసుకొని చేసాం. ఓకే. చేయగానే మాస్టర్స్ సార్ వాళ్ళందరూ షాక్. సుధీరా ఇంకా గర్ల్స్ అందరూ ఆ చున్నీలు తీసుకుని తిప్పుతుంటే నాకు ఇంకా మామూలు కాదు. అప్పుడు డ్యాన్స్ చేయగానే సుధీర్ చాలా బాగా చేసావు, పర్ఫార్మెన్స్ తక్కువ ఉన్నాయి, ఇంకొకటి ఏమన్నా చూడు చెయ్యి అన్నారు. అప్పటికప్పటికి ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు అన్ఎక్స్పెక్టింగ్గా అప్పటికప్పటికి ఒక హాఫ్ అన్ అవర్లో 1 అవర్లోనే ఇంకొక సాంగ్ తీసుకున్నాను. లవ్ దెబ్బ సాంగ్ అనేసి ఎన్టీఆర్ సార్ ఫ్యాన్ మనము, చిన్నప్పటి నుంచి చాలా అభిమాని. అంటే ఆ సాంగ్కి డ్యాన్స్ చేశాను. మా ఇంగ్లీష్ సార్ అనేసి ఒక ఫ్రెండ్ నుండి ఒక వీడియో తీశాడు. అది నేను టిక్టాక్లో పెడితే 5 million రీచ్ అయింది. అది సమ్మర్లో పెట్టాను నేను. అప్పుడే లాక్డౌన్ వచ్చింది 2020లో. 20 అయిపోగానే ఇంకా మా మాస్టర్ కాంటాక్ట్ అయి ఉన్నారు. ఇంకా డ్యాన్స్కి ఎలా అయినా వెళ్ళాలి అనేసి నేను ఏదో చేస్తూ ఉండేవాడిని. వీడియోస్ మా ఇంట్లో వాళ్ళు తిట్టినా కానీ పట్టినా కానీ ఏమైనా విలేజ్లో ఎవరు ఏమన్నా కానీ నేను వీడియోస్ చేసుకుంటూ ఉండేవాడిని. అంతగా తెలీదు కానీ ఏదో ఒకటి చేసేవాడిని. ఏదో ఒకటి చేయాలని చేస్తూ అలా ఉండి టిక్టాక్లో వేరే మాస్టర్ పరిచయం అయ్యారు, రాజు మాస్టర్ అని, దిల్సుఖ్ నగర్. ఆ మాస్టర్ ఉండేసి ఇలా నా దగ్గర నేను డ్యాన్స్ క్లాస్ ఓపెన్ చేస్తున్నాను కాంటాక్ట్ అయ్యారు. ఇంకా మాస్టర్కి కొంచెం అంటే క్లాస్ ప్రకారంగా కొంచెం అమౌంట్ అవసరం ఉంది. నేను నాకున్న అమౌంట్ ఒక 10,000 తీసుకెళ్ళి బ్యాంకులో మాస్టర్ పేరు మీద వేసేసాను. అది మా ఇంట్లో వాళ్ళు తెలియదు. మా అన్న సీక్రెట్గా మా అమ్మ చెప్పేశాడు. ఒక 2 days అన్నం పెట్టలేదు మీరు. మరి ఆ డబ్బులు ఎలా వచ్చాయి నీ దగ్గరికి? అక్కడ అదే మేస్త్రి పనికా? ఇయని ఒక కొంచెం ఎవరి పేరెంట్స్ దగ్గర కూర్చోపెట్టుకునేవాడిని, అలా చేసుకునేవాడిని. ఏమైనా తీసుకోవాలన్నా కానీ ఓన్గానే, పేరెంట్స్ని అడిగేవాడిని కాదు అసలు. అది ఎంత సమస్య అయినా కానీ ఒకలా వేరే అంటే కొంచెం కాలేజీలో ఫీజు కట్టాలి, ఎమర్జెన్సీ అన్న సిచ్యువేషన్లో పేరెంట్స్ కాడికి వెళ్తాను. ఏమున్నా కానీ నేనే చేసుకుంటూ అలా చేసుకుంటూ. మరి 10,000 ఎందుకు ఇవ్వాలనిపించింది మాస్టర్కి? ఆయన ఒక 6 monthsగా నాకు కాంటాక్ట్లో ఉన్నారు. మాస్టర్ వీడియోస్ అన్నీ చూసేది. ఇంకా లాక్డౌన్లో డ్యాన్స్ క్లాస్ క్లోజ్ చేసి వెళ్ళిపోయారు. ఇంకో వేరే క్లాస్ ఓపెన్ చేస్తున్నారు, దాంట్లోకి నన్ను అసిస్టెంట్గా. ఇంకా మాస్టర్ ఇలా అడుగుతున్నాను అనుకోవద్దు, కొంచెం హెల్ప్ కావాలి నాకు అన్నారు పాప మాస్టర్ ఏమో. వెంటనే చేసిన వెంటనే నువ్వు త్వరగా వచ్చి సుధీర్ అంటే అప్పుడు నాకు 2nd semester జరుగుతుంది ఎగ్జామ్స్ కంప్లీట్ చేసిన వెంటనే వచ్చేసాను హైదరాబాద్కి. హైదరాబాద్కి వచ్చేస్తే ఏం తెలియదు మేడం. నేను మా విలేజ్ నుంచి అట్ట నెల్లూరు నుంచి అట్టు పోలేదు, ఇటు తిరుపతి నుంచి ఇటు పోలేదు. నెల్లూరు మేడం. అక్కడి నుంచి అలా వెళ్ళలేదు, అటుముట్టు హైదరాబాద్కి వచ్చేసాను. అక్కడి నుంచి ఒక వెజిటేబుల్స్ వ్యాన్ వస్తుంది మేడం, దామోదర్ అని, మా విలేజ్ నుంచి ఒక అన్న. ఆ అన్న దాంట్లో ఎక్కి వచ్చేసాను. 2,000 ఏం తీసుకుని వచ్చాను. ఎక్కితే అది ఆఫ్టర్నూన్ ఎక్కితే నెక్స్ట్ డే మార్నింగ్ రీచ్ అయ్యాను 5 o'clockకి ఎల్బీ నగర్లో. ఆ టైంలో ఇంకా ఆటోస్ లేవు. మాస్టర్ వచ్చి రీచ్ అదే పికప్ చేసుకుని తీసుకెళ్ళారు. వెళ్ళిన వెంటనే ఒక 2-3 hours పడుకొని పెయింట్ డబ్బా ఎత్తుకుని పెయింట్ వేసుకున్నాను డ్యాన్స్ క్లాస్కి. మాస్టర్ నేనే అన్ని మాస్టర్ నేను చేసుకున్నాము. ఒక 10 days క్లాసెస్ ఏం జరగలేదు. నెక్స్ట్ మెల్లమెల్లగా ఉండి చేసుకుంటూ మళ్ళీ 2nd లాక్డౌన్ వచ్చింది. అప్పుడు అన్ని క్లోజ్ చేసుకుని వెళ్ళి మళ్ళీ ఇంకో వేరే డ్యాన్స్ క్లాస్ ఓపెన్ చేసాం. అట్లా మాస్టర్ దగ్గరే ఉంటూ ఆన్లైన్ క్లాసులు. అసలు నా డ్రీమ్కి ఎలా వచ్చాను, డీకి వెళ్ళాలి. ఒక 3 months బాగా ట్రైనింగ్ అయినాక డీకి వెళ్ళాలని ప్లానింగ్లో వచ్చాను. మాస్టర్కి డీలో ఏమనిస్తుంది, నా దగ్గర ఉండి చేసుకో అంటే మాస్టర్ లైక్ బాగా నచ్చాను అనమాట. ఉదయం లేసి పూజ చేసుకోవడం, క్లాసెస్ చెప్పడం, ఆన్లైన్ క్లాస్ చెప్పడం, యూఎస్ఏ వాళ్ళకి అలా చేసుకుంటుంది. అంటే చదువుకున్నాను కాబట్టి కొంచెం ఇంగ్లీష్ కాబట్టి గ్రిప్ ఉంది కాబట్టి అలా రీచ్ అయ్యాను. ఇంకా మాస్టర్ ఇంకా పంపించలేదు, నువ్వు నా దగ్గరే చేసుకో, నెక్స్ట్ మన ప్లానింగ్స్ ఉన్నాయి అన్నారు. సరే మాస్టర్, మీ ద్వారా వచ్చాను, మీరు ఏది చెప్తుంది. ఇంక డీ కూడా వదిలేసాను. తర్వాత చేసుకుంటూ 2nd లాక్డౌన్ వచ్చింది. ఆ లాక్డౌన్కి వెళ్ళాను. నెక్స్ట్ లాక్డౌన్ అయిపోయినాక మళ్ళీ వర్క్కి వెళ్ళాను. ఆ లాక్డౌన్ టైంలో మళ్ళీ వర్క్కి వెళ్ళాను. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయారా? ఇంటికి వెళ్ళిపోయాను 2nd లాక్డౌన్. ఏమనలేదా ఇంట్లో వాళ్ళు? ఇంట్లో వాళ్ళు అంటే లాక్డౌన్ కదా, అంటే విలేజ్లో కూడా కొంచెం సంథింగ్, మా విలేజ్లో కొంచెం గొడవలని సంథింగ్ అలా జరుగుతుంటాయి. విలేజ్లో కూడా ఎవరు లేరు, బయటకు వెళ్ళిపోయి ఉన్నారు అందరూ. నేను పుణ్యపల్లని మా నాన్నమ్మ అవుతారు, ఆడికి వెళ్ళాను. మామయ్య వాళ్ళందరూ ఉంటారు. అక్కడికి వెళ్ళి మేస్త్రి పని స్టార్ట్ చేశాను మళ్ళీ. ఒక 2 months మేస్త్రి పని. మేస్త్రి పనిలో మంచి ఇన్కమ్ ఉంది కదా. నేను స్టార్టింగ్ చేసినప్పుడు అంటే కూలి పర్సన్ వాళ్ళు అంటే మేస్త్రి అంటే బేల్దారి అతను
కూలి పని అంటే కూలి పని చేసేవాడిని నేను అప్పుడు. దానికి 350 రూపీస్ 400 రూపీస్ స్టార్టింగ్. మళ్ళీ సెకండ్ షిఫ్ట్ వెళ్ళినప్పుడు 500 వచ్చింది. ఇదేదో బాగుంది. మళ్ళీ థర్డ్ షిఫ్ట్కి వచ్చాను 22లకి. అప్పుడు ఒక 10 days ఏమి వెళ్ళాను. ఇంకా మనీ లేవు కదా, మనీ కావాలంటే అది కావాలి. అలా వెళ్ళాను. వెళ్ళంగానే అంటే అప్పుడు 650-700 వచ్చాయి. ఓకే, ఒరే రీచ్ అవుతుంది కదా, మనీ కూడా రీచ్ అవుతున్నాయి కదా అని అనుకునేవాడిని నేను. ఒరే ఇదేదో బాగుంది అనేసి పని చేసుకునేవాడిని. కొంచెం అమౌంట్ కావాలా, ఓకే ఇంత అమౌంట్ కావాలి, నేను తిరుమలకి వెళ్ళాలా, ఓకే నేను ఇది తీసుకోవాలా, కొంచెం ఆ వర్క్ చూసుకునేవాడిని, చేసేవాడిని. తర్వాత మాస్టర్ దగ్గర ఎగ్జామ్స్కి 6 months డ్యాన్స్ చేస్తే 6 months మళ్ళీ విలేజ్కి వెళ్ళి ఎగ్జామ్స్ అని పాస్ అయ్యేవాడివా మరి? అది ఆ దేవుడికే తెలియదు ఎలా పాస్ అయిపోయాను. అంటే మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా డాన్స్ మీద ఉంటే ఎగ్జామ్స్ ఎలా పాస్ అయ్యారని. ఇంకా 1 month ఎగ్జామ్స్ ఉండగా వెళ్ళేది. హాల్ టికెట్ రేపు హాల్ టికెట్ ఇస్తున్నా కూడా ఈరోజు వెళ్ళేవాడిని. ఇంకా సార్లు కూడా ఫుల్ సపోర్ట్. ఒక్క విషయం మర్చిపోయాను, అక్కడ ప్రగతి కాలేజీలో డ్యాన్స్ చేశాను అన్నాం కదా, అక్కడ ప్రిన్సిపాల్ పిలిచి, ప్రిన్సిపల్ సార్ కిషోర్ సార్ వచ్చి చాలా బాగా చేస్తున్నావు, ఇంకేమైనా ట్రై చెయ్యి షోస్లో కానీ. అప్పుడు డి మంచిగా ఉంది కదా, ఇప్పుడు కూడా బాగా రీచ్ అవుతుంది కదా అది. అప్పుడు చెయ్యి అనగానే నేను ఇంకా సరే సార్ నేను ట్రై చేస్తున్నాను సార్, ఇప్పుడు టిక్ టాక్ స్టార్ట్ చేస్తున్నాను ఆల్రెడీ. అప్పటికి 70K ఫాలోవర్స్ ఉన్నారు మనకి. ఏం మనల్ని రాపేదాన్ని ఎవరు మాట లెక్క చెయ్యా ఇంకా అనుకున్నాను నేను. అంటే విలేజ్ లో పర్సన్స్ కానీ అందరు ఫుల్ సపోర్ట్ మేడం. ఇంకా ప్రిన్సిపాల్ సార్ నువ్వు వెళ్ళిపోతుంది మంచిగా, నీ టాలెంట్ బట్టి నువ్వు మంచిగా రీచ్ అవ్వు అనేసి అన్నారు. సార్ నేను వెళ్తున్నాను సార్ అంటే సరే ఓకే అన్నారు. ఇంక వచ్చేసాను. ఇంకే ప్రిన్సిపాల్ సార్ ఓకే అన్నారు. పేరెంట్స్కి ఏదో 2 మాటలు 3 మాటలు అలా చెప్పేసిన, హైదరాబాద్ మా అక్కడ ఎట్టుంటుంది, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి మా, నీకేం తెలుసు మా, అలా మా ఇలా మా నేను అలా చేస్తాను మా అన్నాను. ఇంకా అమ్మ ఒక సైడ్ బాగా చదువుకుంటున్నాడు, మంచిగా వచ్చింది పేరు, 10th ఫస్ట్ వచ్చాను. ఈ టైంలో ఎందుకు చదువు ఆపుకుని పోవడం అని నాన్న అంటే పెద్ద మామయ్య వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఒకసారి ఇన్ఫార్మ్ చేయగానే వాళ్ళు చెప్పారు వాడు ఏమనుకుంటున్నా అది చేయండి అని. నాన్న కూడా అలాగే డిసైడ్ అయిపోయాడు, ఎవరేమన్నా అనుకొని అలా డిసైడ్ అయిపోయారు చేసుకోండి అనేసి. ఇంక వచ్చి చేయంగా ఆయనకి అర్థమైపోయింది. అలా చేశాను మేడం. ఒక 2 weeks 2 years వర్క్ చేశాను. తర్వాత సరా డ్యాన్స్ క్లాస్ అనేసి ఒక మేడం వీడియో వచ్చింది నాకు. ఆ మేడం తిరుపతి, నాకు తెలియదు ఆ విషయం. చూశాను. అప్పుడు మేడం మీ వీడియో చూస్తాను మేడం, చాలా బాగున్నాయి మేడం, ఎక్కడ మేడం అంటే తిరుపతి అన్నారు. సరా అనే పేరు ఒకటే ఉంది కానీ సరా ఎక్కడనేసి నేను అడుగుతున్నాను మా మాస్టర్ని అందరినీ. ఇంకా సరా తిరుపతి అంటే మాకు దగ్గరే కదా. అప్పుడు మేడం నేను ఇలా ఫెస్టివల్కి వస్తాను సంక్రాంతికి, మిమ్మల్ని మీట్ అవ్వచ్చా అని అడిగాను. సరే రా సుధీర్ అన్నారు. ఇంకా వెళ్ళి ఫెస్టివల్కి మీట్ అయ్యాను. వెళ్తూ మేడంకి ఒక పాలకోవ తీసుకెళ్ళాను. మా సైడ్ పాలకోవ ఫేమస్, నెక్స్ట్ టైం మీకు తీసుకొస్తాను. పాలకోవ షాకే చూసారు కదా, నెక్స్ట్ టైం తీసుకొస్తాను. అది నాకు తీసుకురాలేదు ఏంటని నేను అడుగుదాం అనుకుంటున్నాను. పాలకోవ చేసేవాడిని 50 రూపీస్. పాలకోవ వద్దులే సుధీర్, తీసుకురాక, నువ్వు ఆల్రెడీ స్వీటే, చాలా స్వీట్. యూర్ ఆల్సో స్వీట్ మేడం. షో మరి కంటెంట్ పోద్దేమో, కొంచెం పెట్టుకోండి మైండ్లో, ఇలా చెప్పాలా, ఓకే ఎలా మాట్లాడాలి. లేదు, నీకు నచ్చినట్టు హాస్పిటల్ వేసుకునైనా కూర్చొని చెప్పు, నీకు నచ్చినట్టు చెప్పు, నేను వింటా. అలా ఉంటే చాలు. అలా అక్క దగ్గరికి వెళ్ళి మీట్ అయ్యాను. మేడం ఎలా మేడం, నేను మా మాస్టర్ ఇద్దరం అబ్బాయిలమే చేస్తున్నాము, మాకే ఇలాంటి కంప్లైంట్స్ వస్తుంటాయి, మీరు ఎలా చేస్తున్నారంటే నా దగ్గర ఎవరు అసిస్టెంట్ లేదు, అంతా నేనే చూసుకుంటున్నాను. ఆ మేడం పెద్ద ఫ్యాన్ అయిపోయాను. ఏంటి ఒక మేడము పెద్ద డ్యాన్స్ స్టూడియో ఎన్నో ల్యాక్స్ పెట్టి ఓపెన్ చేస్తున్నారు, ఇంకా సర్కిల్ అంటే ఇంకా కంప్లైంట్స్ వస్తుంటాయి కదా, మాకు సౌండ్స్ వచ్చింది, మా ఫోన్ వచ్చింది, అది ఇది అనేసి అన్ని ఉన్నాయి, కానీ ఆ మేడం ఒకటి రన్ చేస్తున్నారు ఎలా అనేసి. తర్వాత మేడం మాట్లాడాను. తర్వాత నా వీడియో చూపించాను, సుధీర్ చాలా బాగా చేస్తున్నావు, బాగా చేయన్నారు. ఇంకా మేడం నుంచి వచ్చేసినాక మళ్ళీ ఇంకా సమ్మర్లో మాస్టర్ దగ్గర కూర్చున్నాము, రాజు మాస్టర్ దగ్గరికి. వర్క్ చేస్తున్నప్పుడు మేడం కాల్ వచ్చింది, సుధీర్ ఒక ఈవెంట్ ఉంది చేయగలుగుతావని. ఏమో మేడం ఒకసారి మాస్టర్ని అడుగుతాను, పాసిబుల్ అయితే పంపిస్తే నేను వెంటనే వచ్చి చేస్తాను మేడం అన్నాడు. ఆ మాస్టర్ని అడగగానే మాకు కొంచెం వర్క్ ఉన్నది, ఇప్పుడు సమ్మర్ క్యాంప్ స్టార్ట్ చేస్తున్నాము, పాసిబుల్ కాదన్నారు. ఇంకా మాస్టర్ అలా అన్నారు కాబట్టి ఇంకా చేసుకుంటున్నాను. ఇంకా విలేజ్లో అంటే అమ్మ వాళ్ళకి పేరెంట్స్ కొంచెం హెల్త్ ఇష్యూస్ కానీ సంథింగ్ ప్రాబ్లమ్స్ వచ్చాయి, నాన్నమ్మకి దగ్గరుండి చూసుకోవాలి అనేసి. ఇంకా అంజలి యొక్క కాంటాక్ట్ అయి ఉన్నారు కదా, ఆ దగ్గరికి వెళ్ళాను, తిరుపతికి వెళ్ళాను.
అక్కడ డ్యాన్స్ క్లాస్లో మాట్లాడుకున్నాను. అసిస్టెంట్గా చేసేది చెప్పారు ట్రైనర్గా చెయ్యి అనేసి. అక్కడ మా మావయ్య జాబ్ చేస్తున్నారు. మావయ్య రూమ్లో ఉంటూ అక్కడ ట్రైనర్గా వెళ్ళాను. అంతలోపల మధ్యలో ఒకటి వచ్చింది. ఎవరు ఎన్ఎస్ఆర్ అని సేమ్ ఎన్టీఎస్ఆర్ లాగానే ఉంటారు. ఓకే, ఒక సాంగ్ కంపోజ్ చేయాలి సుధీర్ అంటే అప్పటికే వెళ్ళి కంపోజ్ చేయడము, చిన్న చిన్న స్టార్ట్ వీడియోస్ మంచి రీచ్ అయ్యాయి ఆ వీడియోస్ కూడా. కానీ కొందరు డాన్స్ వచ్చిన కంపోజింగ్ రాదు కదా కొందరికి, కొందరు కొరియోగ్రఫీ చేయలేరు కదా. నేను విన్నాను. డాన్స్ చేయగలుగుతారు మేడం. అవును, డాన్స్ చేయడం వేరు, కొరియోగ్రఫీ చేయడం వేరు. అది చాలా వరకు మరి కొరియోగ్రఫీ చేసినా కానీ ఆ డిజైనింగ్ చేయడం వేరు. అవును, మళ్ళీ అది అసలు ఆ థీమ్, ఆ కెమెరా, లెన్స్ అవి చూసుకోవడం చాలా. మూవీ కొరియోగ్రాఫర్స్ అంటే వాళ్ళు బాగా మేడం. నేను ఎప్పుడు చూసినా కానీ జానీ మాస్టర్ని చూసుకుంటుంటాను. మాస్టర్ ఇలా కొరియోగ్రాఫ్ చేశారు, ఓకే ఇలా చేసారా, ఇలా చేసారా, ఏదో ఒక 100% చేస్తున్నారు కదా, దాంట్లో ఒక 50% ట్రై చేద్దాం మూమెంట్స్ అనేసి ఇంటికాడ ప్రాక్టీస్ చేసుకునేవాడిని. ఒక టీవీలో ఒక సాంగ్ వచ్చినప్పుడు కానీ, సార్ వీడియో చూసినప్పుడు కానీ. జానీ మాస్టర్ పెద్ద ఫ్యాన్ నేను. ఆ మాస్టర్ ఒక సాంగ్ చేశారంటే ఆ సాంగ్ కోసం వెయిటింగ్, ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుద్దా అనేసి. అలా చేసుకుంటూ అలా స్టార్ట్ అయ్యాను. ఇంకా 22లో అప్పటికి డిగ్రీ కంప్లీట్ అయింది నాది. డిగ్రీ పాస్ అయిపోయాను. పాస్ అయిపోయానంటే మా అన్నకి పాస్ అన్నగా మన నమ్మలా. ఎప్పుడు చూసినా డ్యాన్స్ చేస్తుంటాడు, ఆడ తిరుగుతుంటాడు. డిగ్రీ అందులో బిఎస్సి ఎలా పాస్ అయిపోయాడు అని అర్థం కాల. మా ఫ్రెండ్స్ అందరికి కాల్ చేశాడు. తర్వాత మా సీనియర్స్ని మా విలేజ్లో ఉన్నారు, వాళ్ళందరూ అడిగారు మా వాడు నిజంగా పాస్ అయ్యాను. అయ్యో అలా అడగండి మీరు. పాస్ అయ్యారు కదా. సైన్స్ లో ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి? 6 ఉంటాయి. అంటే ఒక్కొక్క సెమిస్టర్కి ఒక్కొక్క సబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకే, 7 ముళ్ళు ఎంత? 7 ముళ్ళు 21 మేడం. ఓకే, డైవర్ట్ అవ్వద్దు, చెప్పండి. జస్ట్ జోక్ చేసా. ఇదేంటి ఇదే నాకు చెప్పండి. అప్పుడు ఇంకా కంటిన్యూ చేస్తున్నాను మేడం, అసిస్టెంట్గా చేస్తున్నాను. ఇంకా అక్క దగ్గరే, అక్క కూడా మ్యారేజ్ అయింది. ఓకే, ఇంకా నాకు అవ్వలేదేంటో అని బాధపడ్డావా? ఎందుకు మేడం, ప్రశాంతంగా డాన్స్ చేసుకుంటూ ఈ 5 years లో నీకు గర్ల్ ఫ్రెండ్స్ దొరకలేరా? నీ డాన్స్ కి ఫ్యాన్స్ అయిపోయి వావ్ సుధీర్ మాస్టర్ అని అలా సుధీర్ మాస్టర్ అన్నారు కానీ గర్ల్ ఫ్రెండ్స్ కానీ అవ్వలేదు మేడం. ఎవరు నమ్మొచ్చా? సీరియస్ మేడం. అంటే లవ్ స్టోరీ అంటే ఒకటి ఉన్నది మేడం. అది సిగ్గు. మీ డాడీ నెంబర్ ఫస్ట్. మా డాడీకి కాల్ చేస్తారా? మా డాడీ నెంబరు అసలు మా డాడీకి మా మమ్మీకి, నేను నిన్ను లవ్ చేస్తున్నామ్మా అంటే, ఒరే ఫోన్ పెట్టచ్చు చాలు కానీ నువ్వే నా దగ్గర అట్లా భయపడుతుంటే మళ్ళీ అమ్మాయి దగ్గర నువ్వు లవ్ చేస్తావు చెప్పగలుగుతావు, అంత ధైర్యం ఉందని నీకు అంటది. అమ్మా మీ అబ్బాయి నిజంగా మీరు ఇంటర్వ్యూ చాలా డ్రామాలు చేస్తున్నాడండి. మీరు చెప్పేది నిజమే, నమ్మేయండి ఈసారి. ఆయన అలాగే ఇక్కడ అన్ని ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు. అర్థమైందా? జోక్ చేసా. మా అమ్మకి ఎక్కడంటే నేను ఎన్ని చేసినా కానీ సంక్రాంతి వస్తుంది కదా, పైన వస్తువులన్నీ దింపి క్లీన్ చేయాలి కదా. అవును, ఇంట్లో నేను చిన్నవాడిని, ఇంకా అమ్మాయి అయినా అబ్బాయి అయినా అన్ని నేనే. ఆ క్లీన్ చేయడం కానీ అలా హెల్ప్ అవుతుంది మమ్మకి. మా అమ్మ వంట చేస్తుంటే పక్కన చట్నీ చేస్తుంటే నేను దోశ వేసేవాడిని. అలా ఇంకా అమ్మాయి డ్రెస్ లేదు కదా. అయితే షూటింగ్ లో గెటప్ చేస్తాను మేడం. ఓకే, షూటింగ్ లో లేడీ గెటప్ చేశాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాలే కదా అప్పుడు. ఇంకా డాన్సర్స్ ఒక గిచ్చి గిల్లి పెట్టిన ఒక చిన్న స్క్రీన్ ఉంది, అది రావాలి అట్ట. ఒకడు వచ్చి జస్ట్ అటు పట్టుకోవాలి, వచ్చి పైన పడిపి వేసి వాడు టేక్ అనే కానీ వదలలే వాడు నన్ను. అలాంటి జరిగాయి. పండు తర్వాత మీరే అనుకుంటా అంత అందంగా ఉండేది నా విజువల్ కి. మేబీ అంటే అమ్మాయిల డ్రెస్ లో అనుకుంటున్నాను నేను. అప్పుడా మేడం? ఏమో అలా అనిపించింది ఏమో మేడం అందరికి. వాడు మేకప్ వేయడం కానీ అలా వేసాడు, చూడంగానే షాక్. అక్కడ అందరూ ఎవరి అమ్మాయి వెనకాల చూస్తుంటే అమ్మాయి అబ్బాయి దగ్గరకు వచ్చి, సుధీర్ నువ్వా? ఏంట్రా మా మాస్టరే, ఏంట్రా రేపు అంటే మా ప్రొఫెషనల్ మేడం. ఏ గెటప్ అయినా చేయాలి, ఏ యాక్టింగ్ అయినా చేయాలి. నాకు యాక్టింగ్ అంటే బాగా పిచ్చి ప్రాణం. ఓకే, అయితే ఇప్పుడు మరి మీరు శ్రీదేవి డ్రామా కంపెనీ ఇవన్నీ చేశారు కదా, అక్కడ ఏంటి అసలు డాన్సర్స్ కి పేమెంట్ ఇవ్వరని విన్నాను, ఫుడ్ ఉండదంట, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటదంట, చాలా మంది డబ్బులు ఎగ్గొట్టి మోసం చేస్తారంట బయట కూడా. నిజమేనా? అంటే అన్నిటికంటే హార్డెస్ట్ డాన్సర్స్ లైఫ్ అని విన్నాను నేను. అవును మేడం. ఎలా అంటే ఇప్పుడు ఒక కొరియోగ్రాఫర్కి ఉంటారు మేడం,
మంత్లీ 2 టైమ్స్ జరుగుతుంది శ్రీదేవి. ఓకే. మంత్లీ 4 టైమ్స్ షూటింగ్స్ పెట్టుకున్నప్పుడు ఒక 2 మెంబర్స్కి మాస్టర్స్కి ఇస్తారు 1 వీక్. ఓకే. ఆ 2 వీక్స్కి వచ్చినప్పుడు ఒక కాన్సెప్ట్ ఒక డ్యాన్స్ చేయాలి. మళ్ళీ కాన్సెప్ట్ మళ్ళీ డ్యాన్స్ ఉంటుంది. చిన్న స్టోరీస్ ఏమైనా ఉంటాయి కదా, ఆ స్టోరీస్ తెచ్చుకుంటారు. ఇప్పుడు డ్యాన్స్ అనేవాళ్ళు ఇప్పుడు డాన్సర్స్ తీసుకొస్తారు, మాస్టర్ కొరియోగ్రాఫ్ చేస్తారు, అయిపోయిందా నెక్స్ట్ కాన్సెప్ట్ చేయాలి. అంటే అది ఎండింగ్ అయిపోయే లోపల కాన్సెప్ట్ చేయాలి. ఎండింగ్లో కాన్సెప్ట్ చేయాలి. కాన్సెప్ట్ చేసినప్పుడు డాన్సర్స్ అందరు తీసుకొస్తారు కదా, అక్కడ శ్రీదేవిలో ఇన్కమ్ మాస్టర్స్కి తక్కువ ఇస్తారు. ఓకే. ఆయన ఇంకా 2 days 1 day ప్రాక్టీస్, 1 day రిహార్సల్స్, 1 day షూట్. ఆ 3 daysకి డాన్సర్స్ ఎక్కడి నుంచి పిలిపించాలి. సో అలా అప్పుడు ఆయనకు వచ్చే ఇన్కంలోనే ప్రాప్ చూసుకోవాలి, ప్రాపర్టీ మొత్తం చూసుకోవాలి, కాస్ట్యూమ్స్ చూసుకోవాలి, నెక్స్ట్ డాన్సర్స్కి ట్రావెలింగ్స్కి ఇవ్వాలి, మళ్ళీ డాన్సర్స్కి ఫుడ్ ఇవ్వాలి. ఎలా జరుగుతుంది? జరగదు, పాసిబుల్ కాని పని. సో నేను మా రాజు మాస్టర్ దగ్గర శ్రీదేవి చేశాను కదా, మా మాస్టర్ నాకు ముందుగా ఇన్ఫార్మ్ చేస్తారు. ఓకే. ఎలా అంటే ఇప్పుడు సుధీర్ పలానా రోజు శ్రీదేవి వచ్చింది, చేయాలి, ఇంతమంది డాన్సర్స్, ఇంతమంది బాయ్స్ కావాలి, ఇంతమంది ఉన్నారు మన దగ్గర, ఇంతమంది లేరు, ఎలా చూడంటారు. నేను ఆ ఛాన్స్ కోసం నేను ఒక 2-3 years కష్టపడ్డాను కదా మేడం. ఎవరైనా బాగా కష్టపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కాంటాక్ట్ నేను తీసుకుని అంటే ఇలా బెదర్ ఇలా ఉన్న శ్రీదేవి మేడం అంటే మేడంతో మాట్లాడి మీ పాప ఇలా చేస్తుందంటే అలా తీసుకొచ్చేవాడిని. ఒక డాన్సర్స్ని మేము తిరుపతి నుంచి వచ్చేవాళ్ళం, తిరుపతి నుంచి ఒక 5-10 members వచ్చేవాళ్ళం, వచ్చి చేసేవాళ్ళం. ఎక్కడిక్కడ కాంటాక్ట్ అయ్యేది నేను, ఒక పర్సన్ ద్వారా కాంటాక్ట్ అయితే ఒక 6 members తీసుకొచ్చేసేవాళ్ళు. అలా తీసుకొచ్చి షూటింగ్స్లో అందరు కనిపించాలి స్క్రీన్కి. మంచిగా కనిపించాక షూటింగ్ అయిపోయిందా మళ్ళీ అందరిని తీసుకెళ్ళి ఇంటి దగ్గర వదిలేసి, ఒకటి జూబ్లీ హిల్స్, ఒకటి బంజారా హిల్స్, ఒకటి మియాపూర్, మా అక్క వాళ్ళ కూతురు, అలా అందరిని వదిలేసి నెక్స్ట్ డే అక్కడే స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ సరా డ్యాన్స్ క్లాస్కి వెళ్ళేవాడిని తిరుపతికి. అలా వెళ్ళేవాడిని. అలా చేసుకుంటూ ఏమైనా తక్కువ వస్తుంది కదా ఇప్పుడు ట్రావెలింగ్స్ కానీ, నా అక్కడ ఏమైనా క్లాసెస్ చెప్పినట్టు అమౌంట్ ఇస్తారు, అక్కడ నాకు అంజలి అక్క ఇచ్చేవాళ్ళు. ఎంత అమౌంట్ ఇస్తారు కదా, ఆ అమౌంట్ పెట్టుకుని ఒకళ్ళు డాన్సర్స్ వచ్చారా, ఇంతమందికి సరిపోలేదా, ఇంతమందికి ఇది సరిపోలేదా, అలా అడ్జస్ట్ చేసుకునేవాళ్ళు. మేమేమే ఒక నాకు లేనప్పుడు కూడా వాళ్ళని అడిగి తీసుకునేవాడిని. అలా తీసుకొని అలా అడ్జస్ట్ అవుతూ అలా వెళ్ళేవాడిని. అలా జరుగుతుంది. ఇది ఆ పేమెంట్ విషయంలోనే కొంచెం అది వాళ్ళ పాపం ఎంత కష్టపడినా కానీ మాస్టర్ అనేవాళ్ళు చేస్తారు, మంచి పేరు, ఇంకా మంచిగా చేయాలి, ఇంకా మంచిగా చేయాలి. ఇన్ని ఇయర్స్లో మిమ్మల్ని ఎవరు హర్ట్ చేయలేదా? ఎప్పుడు బాధపడలేదా మీరు ఎందుకు వచ్చారా దేవుడా అని? అలాంటివి ఎన్నో పడ్డాను మేడం. ఏమైనా ఒక 2 షేర్ చేసుకోండి, మీకు గుర్తున్నాయి బాగా. అంటే హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి, కొన్ని బాధాకర విషయం అంటే అంటే నాన్నమ్మ చనిపోయారు, అది చాలా ఎమోషనల్ మాట. అంటే ఇప్పుడు నేను ఇక్కడ సరా డ్యాన్స్ క్లాస్ 22లో చేస్తున్నానని చెప్పాను కదా, అది అయిపోయిన వెంటనే 23కి నాకు ఎంసీఏ జాయిన్ అయ్యాను. ఎంసీఏ స్టూడెంటా? ఎంసీఏ స్టూడెంట్ నేను. అయ్యో సుధీర్, ఈ ట్విస్ట్ల మీద ట్విస్ట్ల ఏంటి సుధీర్? ఎంసీఏ స్టూడెంట్ నేను, మిడిల్ క్లాస్ అబ్బాయిని. తర్వాత ఎంసీఏ జాయిన్ అయ్యాను. ఆ విషయము మా పేరెంట్స్కి ఏంటి, మా పేరెంట్స్ చదువుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎట్లా నువ్వు ఎంసీఏ స్టూడెంట్ అంటే ఏంటి అసలు? ఇవన్నీ చేస్తూ అది ఎలా చేస్తావు? 24 గంటలు చదివితేనే ఎంసీఏ కొట్టట్లేదు, చదవట్లేదు ఎవరు, ఎలా చేసావు? మధ్యలో వదిలేసి వచ్చావా? టయానికి అలా జరిగిపోయేది. ఈ ట్విస్ట్తో ఆపే, ఇంకేమైనా ట్విస్ట్ చెప్పావంటే చంపేస్తాను నేను. మేడం అప్పుడు ఎంసీ జాయిన్ అయ్యాను, ఎగ్జామ్స్ వచ్చాయి, విలేజ్ ఇంకా సరా డ్యాన్స్ క్లాస్ నుంచి వచ్చాను. ఇంకా అక్కడ సరా డ్యాన్స్ క్లాస్లో అక్క వాళ్ళకి బాగా లైక్ అంజలి అక్క మేడం, చాలా ఫేమ్ ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఒక 1 million వరకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు దగ్గర. ఇంకా ఇన్స్టాలో అయితే ఒక 3 lakhs ఉన్నారు. ఓకే. అక్కడ క్లాసెస్ చెప్తూ, అక్కడ ఆన్లైన్ క్లాస్ తీసుకుంటూ చాలా ఫ్రేమ్, చాలా మంచిగా ఉండేది. సుధీర్ అక్కడ ఇక్కడ ఎందుకు, మన ఇంట్లోనే ఉంటూ వచ్చి అన్నారు. ఇంకా అక్క వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అంకుల్ ఆంటీ, ఇంకా వాళ్ళ దగ్గరే వాళ్ళ ఇంకా అమ్మా నాన్న అలా అనమాట. అంటే అంకుల్కి కొంచెం ఏజ్ అయింది కదా, అంటే అక్క వాళ్ళ అంటే మావయ్య బావ ఉన్నారు, దినేష్ బావ, వాళ్ళ మమ్మీ డాడీ. బావ బెంగళూరులో జాబ్ చేసింది, అక్క ఇంకా అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు కొన్నిసార్లు, అంటే సమ్ టైంలో ఇక్కడ ఉండేవాళ్ళు. ఇంకా అంకుల్ ఆంటీ కదా, వాళ్ళ దగ్గర నేను ఉండేవాడిని. అక్కడ ఉంటూ ఒక అబ్బాయిలాగా ట్రీట్ చేసుకుని, ఒక కొడుకే చిన్న అబ్బాయి సుధీర్ అని బాగా ట్రీట్ చేసుకుని బాగా చూసుకునేవాళ్ళు. ఆడే ఉండి అంటే కంటిన్యూ అవుతుంది నేను. తర్వాత ఒక కాల్ వచ్చింది మేడం, రాకేష్ మాస్టర్ అప్పటికే మనకి బాగా క్లోజ్,
ఏం చేస్తున్నాడు అన్ని స్టేటస్ చూసిద్ది. మాస్టర్ నాకు ఫస్ట్ గురువు అంటే మాస్టర్ రాకేష్ మాస్టర్. మాస్టర్ని ఎప్పుడు కలవలేదు, కాంటాక్ట్లో పరిచయం. మాస్టర్ ఒక వీడియో తీసి పెట్టేది, దాన్ని చూసి నేను ప్రాక్టీస్ చేసుకునేవాడిని ఆన్లైన్ క్లాసులు. స్టార్టింగ్ బేసిక్స్ కదా, ఈ బేసిక్ ఫస్ట్ నమస్కారం కూడా మాస్టర్దే నేర్చుకున్నాను. ఫస్ట్ ఎత్తంగానే ఈ మూమెంట్ చేయించాను, ఆ మూమెంట్ చేశాను. ఆ మాస్టర్ కొన్నిసార్లు సమ్ టైంలో బాగుంటారు ఫ్రీగా, సమ్ టైంలో కొంచెం ఆల్కహాల్ ఏమి తీసుకున్నారనుకో, ఎవరన్నా నువ్వు అంటాడు మాస్టర్. నేనన్నా మర్చిపోతాను. మాస్టర్ నువ్వు అదే ఓకే, నెల్లూరు తిరుపతి, ఓకే ఓకే, ఏం కావాలి చెప్పు మాస్టర్. ఇలా వీడియో చూసాను, స్టేటస్ సెండ్ చేయండి మాస్టర్. సెండ్ చేయడం నాకు తెలియదు, నేను చదువుకోలేదు, ఎవరైనా వస్తే సెండ్ చేపిస్తాను అన్నారు. మళ్ళీ ఆ వీడియో సెండ్ కాలే నాకు. నేను అడుగుతూనే ఉన్నా, మాస్టర్ వీడియో సెండ్ కాదు. నాయన బాబు నేను చదువుకోలేదు బాబు, నేను వీడియో సెండ్ చేయలేను నీకు. 1 టైం 2 టైమ్స్, ఇంకా ఎక్కువ టైమ్స్ అడిగితే మాస్టర్ ఎవరు నువ్వు పెట్రా ఫోన్ ఏదైనా బూతులు అంటాడు. నేను బై ఓకే మాస్టర్ థ్యాంక్ యూ. ఆ స్టేటస్ని మళ్ళీ స్క్రీన్ రికార్డ్ చేసుకుని ఓకే 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 అలా చూసుకునేవాడిని. అలా అయిపోయింది మేడం 23. ఇంకా ఎగ్జామ్స్కి వెళ్ళాను సమ్మర్. ఇంకా పిల్లలందరూ మా విలేజ్లో డ్యాన్స్ అంటే ఇంట్రెస్ట్ చాలా వరకు. ఇంకా వచ్చి అడిగారు, అన్న మాకు డ్యాన్స్ నేర్పించండి అన్న అనేసి. ఇంకా స్టార్ట్ చేసాను మేడం. ఒక 2 స్టిక్స్ ఎత్తుకొని కోలాటం స్టార్ట్ చేశాను. దాండియాకి వెళ్ళావా మళ్ళీ? ఓకే, దాండియా స్టార్ట్ చేశాను. ఇంకా పిల్లలందరికీ బాగా ఇంట్రెస్ట్ వచ్చేసింది. సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసారు. 50 మెంబర్స్ స్టూడెంట్స్ మేడం. ఓకే, వచ్చేసే వీడియోస్ కూడా ఉన్నాయి, రివీల్ చేస్తాను, చూపిస్తాను. వచ్చేసారు, ఇంకా ప్రాక్టీస్ చెప్తాను. అది అయిపోగానే ఇంకా యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడం స్టార్ట్ చేశాను మేడం. ఓకే, ఆ సాంగ్ అయిపోగానే ఇంకో నెక్స్ట్ సాంగ్, అది బర్సూరి మేఘం, కొన్ని సాంగ్స్ అలా చేస్తూ 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 మంచిగా రీచ్ అయ్యాను. అప్పుడు నేను పిల్లలకి క్లాసెస్ చెప్తున్నాను. ఆ టైంలోనే ఒక కాల్ వచ్చింది, చైతన్య మాస్టర్ చనిపోయినప్పుడు. ఆ ముందు రోజు మాస్టర్ది ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే. ఆ రోజు మాస్టర్ గురించి స్టోరీ పెట్టాను. మాస్టర్ చూశారు, చైతన్య మాస్టర్. ఆ మాస్టర్ పెట్టి థ్యాంక్ యూ సో మచ్ రా, లవ్ యూ అనేది పెట్టారు. నెక్స్ట్ డే మాస్టర్ చనిపోయినట్టు కాల్ వచ్చింది. విలేజ్లో ఉన్నాను, ఏం చేయాలో అర్థం కావట్లేదు. 7 o'clock కాల్ వచ్చింది. అసలు ఊహించుకోలేకపోయాను. ఆ డీలోకి ఒక టర్నింగ్ పాయింట్ తీసుకెళ్ళింది చైతన్య మాస్టర్. నన్ను డీకి పరిచయం చేసింది చైతన్య మాస్టర్. అంతవరకు సుదర్శన్ మాస్టర్ తెలుసు, కానీ నన్ను తీసుకెళ్ళింది చైతన్య మాస్టర్. ఓకే, అమిత్ మాస్టర్ దగ్గర అలా చేశాను. అలా అనగానే ఆ మాస్టర్ ఎలిమెంట్ అయిపోయాడు. ఎలిమినేషన్ అయిపోగానే పాప మా బాధ, అప్పులు అవి కొంచెం చూసుకోలేక, ఎలా అంటే ఇప్పుడు మాస్టర్ చూసుకుని ఒక డ్యాన్సర్ కదా వాడు, ఒక ఫ్రెండ్ లేకపోతే వాడు ఫ్యామిలీ మెంబర్ అలాంటి ట్రీట్ చేస్తాడు. ఇప్పుడు ఎవరికైనా మనీ లేకపోయినా ఫోన్ చేసి అప్పని అడిగి వాడు బిర్యానీ పెట్టించాలి, కన్ఫామ్గా పెట్టించాల్సింది. మాస్టర్ ఒక ఏసీ రూమ్లో ఉన్నాడంటే ఇంక అందరూ ఏసీ రూమ్లో ఉండాలి. డ్యాన్సర్స్ ప్రతి డ్యాన్సర్ వాడికి ట్రావెలింగ్స్ కావాలంటే ట్రావెలింగ్స్, వచ్చేటప్పుడు కూడా ట్రావెలింగ్స్ కావాలంటే ముందుకు వేసేసింది. అలా చేసి 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 మాస్టర్కి బాగా లవ్ మర్చిగా ఉన్నాము. అంటే వెళ్ళంగానే కాల్ చేయగానే అందరూ వచ్చేసారు, డీ వాళ్ళందరూ. ఫస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము, అంటే కావాలి విలేజ్. నేను నెల్లూరు దగ్గర మేమున్నాం. వెంటనే నేను వెళ్ళిపోయి నెక్స్ట్ డే వెళ్ళాను. మాస్టర్ని ఇంకా తీసుకురాలి. వాళ్ళ మమ్మీ వాళ్ళు వచ్చి అడిగారు. విలేజ్లో అందరూ అడుగుతున్నారు, షాక్. చైతన్య బాగుంటాడా, మంచిగతంగా ఉంటాడా, మీ అందరితో ఎలా ఉంటాడు, బాగుంటాడు అంటే అందరూ ఒక మీడియా మొత్తం, అయితే సుమన్ టీవీ సంథింగ్ అన్నీ ఉన్నాయి కదా, అన్నీ అందరూ వచ్చి మ్యాచ్ తీసుకొచ్చి పెట్టేస్తే ఏ డాన్సర్స్కి ఏం మాట్లాడో అర్థం కావట్లేదు. మాస్టర్ని చూడాలి, అందరూ అదే పనిలో ఉన్నారు. ఇంకా మాస్టర్ని తీసుకొస్తుంటే సుదర్శన్ మాస్టర్, రాజు రిటర్న్ రాజు అన్న అందరూ ఉన్నారు అక్కడ, పండు అన్న అందరూ వచ్చి ఉన్నారు. అప్పుడు ఆయన చూడంగానే ఇంకా డాన్సర్స్ అందరు మైండ్ బ్లాక్. ఎలా ఉంది మాస్టర్, ఎలా ఇన్స్పిరేషన్, ఎలా మాట్లాడుతున్నారు, ఎంతమందికి ఎలా లైఫ్, చాలా మందికి డీలో ఒక 50-60 మెంబర్స్ వచ్చారంటే చైతన్య మాస్టర్ ద్వారా. నీకు విషయం తెలుసా, అందులో అంతమంది మాస్టర్లు ఉన్నా నాకు వెరీ క్లోజ్ చైతన్య మాస్టరే. నేను డాన్సర్ కాకపోయినా, నాకు డాన్స్ రాకపోయినా, నేను ఎప్పుడు కాల్ చేసినా లేదంటే ఎప్పుడు మెసేజ్ పెట్టినా ఆయన ఒక్కరే రెస్పాన్స్ అయ్యేది నాకు బాగా. మిగిలిన వాళ్ళందరూ నాకు అసలు అంత బాగా తెలియదు, క్లోజ్ లేదు కూడా. అలా ఇంకా చైతన్య మాస్టర్ చనిపోయినప్పుడు ఇంకా తట్టుకోలేకపోయాము. ఇంకా అందరూ ఇంకా అసలు మైండ్ బ్లాక్ అందరికి.
ఇంకా ఈవినింగ్ మొత్తం అదంతా అయిపోద్ది, దాన్ని అంతా చేస్తారు కదా. ఆ కార్యక్రమం అంతా చేసి కంప్లీట్ అయినాక 6-7 అవుతుంది. అప్పటి నుంచి అప్పుడు స్టార్ట్ అయ్యారు హైదరాబాద్కి అందరు స్టార్ట్ అయ్యారు. ఇంకా అందరూ వెళ్ళిపోయాము. నెక్స్ట్ మంత్ కాకుండా అప్పటికి నేను సమ్మర్ క్లాసులు చెప్తున్నాను పిల్లలకి ఫ్రీగానే. అంటే మనీ ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. నేను నేర్చుకున్నది ఎంత, ఎందుకు అని ఫ్రీగా చెప్పాలనిపించింది మీకు క్లాసెస్? అంటే నేను మా విలేజ్ అనే కాదు మేడం, ఎక్కడైనా కానీ అప్పుడప్పుడు నేను నేర్చుకుంటున్నాను. అప్పుడు నాకు వర్క్ 50% వచ్చు. 100% ఇప్పుడు కూడా రాదులే, ఇంకా నేర్చుకునేది చాలా ఉన్నది. ఒక 50% వర్క్ ఉందా, ఆ 50%లో మనం ఎంత సాధ్యమయ్యే వర్క్ నేర్పిద్దాం. వాళ్ళకి ఇంట్రెస్ట్ అంటున్నారు. కాదు, ఇన్ని రోజులు వచ్చి ఇన్ని ఇయర్స్ అయినా హైదరాబాద్కి నీ లాంగ్వేజ్ ఎందుకని మారలేదు? నేను ఒక దగ్గర ఉంటే కాదు మేడం, బెంగళూరులో కొంచెంసేపు, హైదరాబాద్లో కొంచెంసేపు, మళ్ళీ తిరుపతిలో కొంచెంసేపు, నెల్లూరుకి వెళ్ళాలి. మా విలేజ్ ఇంటికే పోను. 6 months అవుతుంది మేడం ఇంటికి నుంచి వచ్చి. సంక్రాంతికి వెళ్ళాలి. సంక్రాంతి కోసం అందరు వెయిటింగ్. మా నాన్న కోసం ఒక ఫుల్ సుధీర్ వస్తారు, డాన్స్ వేస్తారు, మీ డాడీ మీరు డాన్స్ చేయగానే ఫుల్ వేసి ఎంజాయ్ చేయాలి. మా నాన్న కోసం బ్యాంకాక్ నుంచి తీసుకొచ్చారా? గుడ్ గుడ్ గుడ్. మా నాన్న ఇప్పుడు తిట్టేవాడిని, ఎందుకో మందు అదే ఇది తాగుతున్నావు అదే అని. ఇప్పుడు బ్యాంకాక్ కదా మంచి సార్ నాన్న, ఈసారి వెళ్తే చెప్పమమ్మా నాన్నకు కూడా తీసుకొద్దు. నేను ముందుగా కాల్ చేస్తాను మేడం. మేడం నేను బ్యాంకాక్ వెళ్తున్నాను, ఓకే. ఒక పాస్పోర్ట్ మీద 2 letters ఇస్తారంట, 3 letters ఒక సెట్ అయితే వస్తుంది, అందులో మీకు 2 నాకు 1. దాన్ని అలా తీసుకుంటాను. మాస్టర్ చనిపోయారు కదా మేడం, మే నెల అయింది. మే నెలలో ఇంకా బాగా రీచ్ అవుతున్నాము. అన్ని ఫ్రీ క్లాసెస్, యూట్యూబ్లో సబ్స్క్రైబ్స్ కూడా బాగా పెరుగుతున్నారు. ఇంకా క్లాసెస్ అలా అయింది. ఇంకా జూన్ మంత్కి రాకేష్ మాస్టర్ చనిపోయారు. సరిపోయింది. అది కాల్ చేశారు. అప్పుడు నేను చూశాను రాకేష్ మాస్టర్ చనిపోయారు. అప్పుడు అందరూ వచ్చి చూస్తున్నారు, చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. రాకేష్ మాస్టర్ కొంచెం ఎప్పుడైనా ఏమైనా టైంలో కానీ కొంచెం ఫస్ట్ గురువు కదా, స్టార్టింగ్ బేసిక్స్ నేర్పించిన అతను, అలా గుర్తుకొచ్చారు. ఇంకా చాలా ఎమోషనల్ అయిపోయాను. నేను కూడా చాలా బాధపడ్డాను ఆ రోజు. నేను హైదరాబాద్లో లేకుంటుండే, బట్ ఆయన ఇంటర్వ్యూ వల్లనే నేను హిట్లోకి వచ్చేసాను, ట్రోల్స్లోకి వచ్చేసాను. బట్ ఫైనల్లీ వీఆర్ మిస్సింగ్. అలా రాకేష్ మాస్టర్ చనిపోయారు. తర్వాత కొంచెం ఒకటి వచ్చింది మేడం, అంటే ఒక 2 monthsలోనే 5K 6K సబ్స్క్రైబర్స్ పెరిగారు. టక్కున ఓపెన్ చేశాను, లేదు ఇంక పిల్లల వీడియోస్ అన్నీ బాగా రీచ్ అయ్యాయి. పిల్లలందరూ, పేరెంట్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. విలేజ్లో సర్పంచ్ గారు మామయ్య వచ్చి పిల్లలు చాలా బాగా ట్రైన్ చేశారు, సుధీర్ బాగా చేస్తున్నారు. ఏమైనా చిన్న ప్రోగ్రామ్ ఉన్నాయి కానీ వాళ్ళే పిల్లలే, డాన్స్ మాస్టర్స్ ఎవరు వద్దు, ఇంకా వాళ్ళే నేర్చుకునేస్తారు. ఇంకా ఏవైనా వీడియో చూస్తారా, ఓకే, ఒక 2-3 సీనియర్స్ ఉంటారు, లక్ష్మీప్రియ సంథింగ్, నిత్య అనేవాళ్ళు, ఇంక ముత్తు ఒక అబ్బాయి బాగా ఇంట్రెస్ట్. వీళ్ళందరినీ పట్టుకుని ఒక కాంటాక్ట్ పెట్టుకునేది. అంటే పెద్దమ్మ అవుతారు నాకు, ఇంద్ర అనేసి ఇంద్ర పెద్దమ్మ, చూసుకునేది మొత్తం బాయ్స్, అంటే పిల్లల్ని అందరినీ కోఆర్డినేషన్ చూసుకునేది, హ్యాండిల్ చేసుకుని తీసుకుని ఇలా డ్యాన్స్ చేయాలా ఏమైనా చేయాలని కొంచెం సపోర్ట్ చేసేవాళ్ళు. అప్పుడు విలేజ్లో కొన్ని కామెంట్స్, ఇలా సుధీర్ ఎంసీఏ చదువుకుంటున్నాడు, పిల్లలకు డ్యాన్స్ నేర్పిస్తున్నాడు, ఏంటి ఎంసీఏ చదవాలంటే చాలా బడ్జెట్ అవుతుంది కదా. అంటే నేను ఇక్కడ చేసుకునే అమౌంట్ కొన్ని ఉంటాయి కదా మేడం, చాలా అమౌంట్ ఖర్చు అవుతుంది అంటారు మేడం. మిడిల్ క్లాస్ అంటారు, ఎలా మేనేజ్ చేస్తారు? 25K ఇయర్లీ కాలేజ్ జాయిన్ అయ్యాను. ఓకే, అంత తక్కువ అమౌంట్? తక్కువలో అంటే అప్పుడు ఓకే, ఒక 3-4 years బ్యాక్ కదా మేడం. ఓకే ఓకే, ఇప్పుడు హై ఇప్పుడు హై అయింది మేడం. అప్పుడు నేను మేనేజ్ చేసేవాడిని ఇంట్లో కొంచెం. ఇప్పుడు 30K అంటే ఇంట్లో ఒక 10K 15K ఇచ్చేవాళ్ళు, నేను 50K ఏర్పాటు చేసుకునేవాడిని. ఓకే, అలా కట్టుకునేవాడిని. అలా చేసుకుని ఎప్పుడు అనిపించలేదా చదివేది అప్పుడే కంటిన్యూ చేస్తే ఇప్పుడు దరిద్రం అంత ఉండేది కాదు, లేకపోతే ఇప్పుడు ఇలాగా? రెగ్యులర్ గానే చేశాను మేడం నేను, అన్ని రెగ్యులర్ గానే. ఓకే, పర్మిషన్స్ మనకి అన్ని ఉన్నాయి. డిగ్రీలో ఇంకా కిషోర్ సార్ పర్మిషన్ ఇచ్చారు, ఇంకా ఎంసీకి రాగానే సార్ వాళ్ళందరితో మాట్లాడుకున్నాను, అంతా అట్లా జరిగిపోయింది. ఇప్పుడు ఇంతమంది కొరియోగ్రాఫర్లు ఉన్నారు కదా టెలివిజన్లో కానీ 70mm కొరియోగ్రాఫర్లో కానీ, మీ ఫేవరెట్ ఎవరు? నాకు డీ ప్రకారంగా అయితే యష్ మాస్టర్ది, అప్పుడు డి జూనియర్స్ 2 సంథింగ్ చేసినప్పుడు యష్ మాస్టర్ కొరియోగ్రాఫర్ అంటే ఇష్టము. నెక్స్ట్ నాకు ఫేవరెట్ కొరియోగ్రాఫర్ సుదర్శన్ మాస్టర్ డి. ఆ మాస్టర్ దగ్గర వర్క్ చేయాలి నేను ఎప్పటి నుంచో ఆశ. చేశాను, మా టీం మెంబర్గా ఉన్నాను, టైటిల్ విన్ అయ్యాము. మాస్టర్ బాగా క్లోజ్. ఇంకా మాస్టర్ రూమ్ తీసుకెళ్ళేది, రూమ్లో ఒక్కొక్క సమ్ టైంలో పాసిబుల్ కానప్పుడు మాస్టర్ నేను పలానా దగ్గర ఉన్నాను మాస్టర్, ఇలా షూట్ చేస్తున్నాను, సరే రూమ్కి వచ్చి పడుకుని మార్నింగ్ వెళ్దు
అనేది మాస్టర్. కాల్ చేద్దాం మాకు ఒకసారి. సుదర్శ్ మాస్టర్. మీరేం చెప్పకండి, ఫ్యాన్ అని చెప్తాను. ఏమంటారు? ఏమంటారు? హలో హలో హలో. హలో, చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను తెలుసు కదా ఎప్పుడు ఎలా ఉంటా. ఎప్పుడు పండులాగా మంచిగా తెల్లగా ఉంటారు. అయితే మీకు చాలా పెద్ద ఫ్యాన్ అనమాట సుదర్శన్ మాస్టర్ అంటుంటారు. అయితే నాకు తెలుసు మాస్టర్ గారు, నేను మాట్లాడిస్తానులే, టెన్షన్ పడకని చెప్పాను. మీ ఫ్యాన్ జనరల్గా చిన్న అబ్బాయి డాన్స్ నేర్చుకుంటారు. జనరల్గా మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యారంట చాలా. ఓ మై గాడ్. నన్ను చూసి కూడా జనాలు ఇన్స్పైర్ అవుతున్నారా మాస్టర్? సరే మాస్టర్, ఇస్తున్నాను ఫోన్, మాట్లాడండి. హలో మాస్టర్. హలో. సుదర్శ్ మాస్టర్ అండి మాట్లాడేది? అవును. లేదు మాస్టర్, సారీ మాస్టర్. మాస్టర్ మీకు నేను చాలా పెద్ద ఫ్యాన్ మాస్టర్. రే సుధీర్, నువ్వురా మోహన్ పగులు మాస్టర్ ఇంటర్వ్యూలో ఉన్నాను మాస్టర్. కొంచెం మాస్టర్ ఏమైనా గుడ్గా ఉన్నావురా? ఇక్కడ ప్లస్ టీవీ అనేసి కొంచెం గుడ్గా ఏమైనా చెప్పండి మాస్టర్. మళ్ళీ లైవ్లో అందరూ చూస్తారు. కొంచెం మాస్టర్ ప్లీజ్ మాస్టర్. మాస్టర్ మాస్టర్ బాగున్నారు మాస్టర్? ఇంటర్వ్యూ పిలిచారా? ఇది జోక్. ఇది ఎలాగేవరా నువ్వు సెలబ్రిటీ? మాస్టర్ అలా చెప్పరా, నువ్వు చెప్పినందుకు బచావ్ అయిపోయావు, లేదంటే ఇప్పుడు నానా బూతులు తిట్టేసేవాడిని. అదే మాస్టర్, మీరు ఏమంటారో అనేసి ఆ మాటకే ముందుగా చెప్పాను మాస్టర్. సో మీ గురించి మీ దగ్గర చేసినంత అంటే చేసుకుంటూ వచ్చిందంతా చెప్తుండేను మాస్టర్. టక్కున మీకు కాల్ చేశారు మాస్టర్. బాగున్నారు కదా మాస్టర్? అలానే ఉన్నాను రా. మీరందరూ వదిలేసి వెళ్ళిపోయారు కదా నన్ను. లేదు మాస్టర్. మాస్టర్ బ్యాంకాక్ వెళ్ళావు, ఏం చేసావురా? మసాజ్, థాయ్ మసాజ్. మాస్టర్ లేదు మాస్టర్, అక్కడ అన్ని ఫ్రీ మాస్టర్. ఏం చేసా? నీతో ఏం అవ్వదులే వెళ్తే కూడాను. ఏం మాస్టర్ ఇలా అన్నారు? ఎప్పటి నుంచి చూస్తున్నాను రా నేను సుధీర్. లేదు మాస్టర్, అంటే కొంచెం గుడ్ బైగా ఉండాలి కదా మాస్టర్, కొన్ని దిక్కుల్లా అలా మాస్టర్. చెప్పు, ఏంటి టాపిక్? మాస్టర్ బ్యాంకాక్ నుంచి ఒక ఫుల్ తీసుకొచ్చాను నాన్న కోసము. అది ఒక తీసుకురావాలనుకుంటే పాసిబుల్ కాలేదు మాస్టర్. అంటే 2 లీటర్స్ ఇచ్చారు. అన్ని ఓకే ఫన్నీ మాస్టర్. బాగున్నారు కదా మాస్టర్? అలానే ఉన్నాను రా, బాగున్నాను రా. మాస్టర్ హైదరాబాద్కి వచ్చినాక మీట్ అవ్వాలి మాస్టర్. లేదా నేను హైదరాబాద్, నేను వైజాగ్లో ఉన్నా. ఓకే మాస్టర్, చెప్పారు మాస్టర్ అదే ప్రాక్టీస్ జరుగుతుందంట కదా మాస్టర్. నువ్వు వస్తావంటే నేను అసలు హైదరాబాద్లో నేను కలవను. అయ్యి మాస్టర్ ఊరికే అలా. మాస్టర్ పోనీ నన్ను కలుస్తారా? నిన్న ఇంటర్వ్యూ తీసుకుంటుంది కదా అమ్మాయి, మాస్టర్ రండి అప్పుడు కలుస్తా. అంటే ఆ మేడం నేను తీసుకురాను మాస్టర్. ఇప్పుడు ఆ మేడం తీసుకొస్తే నన్ను కలుస్తారు, లేకపోతే కలవరు? లేదురా, 100% లేదు. గుడ్ టు గుడ్. పెద్ద సమస్య, అరే పెద్ద సమస్య వచ్చింది. థ్యాంక్ యూ మాస్టర్. మాస్టర్ చెప్పాలనుకుంటా. వి విల్ మీట్ సూన్ మాస్టర్ గారు. యా అమ్మా, సూన్. మీరు ఎంత గొప్పోళ్ళు. ఆ గొప్పతనం మీరే చెప్పాలి మాస్టర్. ఇది పెద్ద ప్లానింగ్. ఏంటేంటి నాకు అర్థం కాలేదు. మీ గొప్పతనం కూడా చెప్పొచ్చు కదా అలానే. నేను చెప్పుకుంటే ఏమైనా బాగుంటుందా? మీరు చెప్తే బాగుంటుంది. మీరు ఎలాగో మాతో కలవరు, ఫ్రెండ్షిప్లు అవేమి ఉండవు కాబట్టి, మీరు బిజీ కాబట్టి 24/7 మాది ఎలా తెలుస్తుందండి? అబ్బో, సరే కలుద్దాం అయితే. ష్యూర్ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. నాకు మాత్రం ఒక స్టెప్ నేర్పించాలి మాస్టర్, తప్పకుండా. నేనున్నాను ఇక్కడ. నీ ముందు కూర్చున్నాడు కదా, వాడి దగ్గర మాత్రం నేర్చుకోకు, నేను నేర్పిస్తా, టెన్షన్ తీసుకో. ఓకే మాస్టర్, ష్యూర్ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. వి లవ్ యూ. ఓకే బాయ్. ఇప్పుడు చెప్పు, ఏంటి, ఏం జరిగింది? ఏం లేదు మేడం, అంటే ఇప్పుడు D17కి D16 ఫైనల్స్కి మాస్టర్కి ఇచ్చారు. నాని సార్ ఎంట్రీ 60 మెంబర్స్ డాన్సర్స్ కావాలి.
ఒక అంటే వాళ్ళ అసిస్టెంట్ దుర్గా అనేసి బెదర్ తెలిసిన పర్సన్ నాకు బాగా ఓకే. కాల్ చేసి సుధీర్ నాకు పలానా రోజుకి ఇంతమంది డాన్సర్స్ కావాలంటే 12 మెంబర్స్ నేను తీసుకొచ్చా డాన్సర్స్ని. అది తీసుకొచ్చి షూట్ చేసాము, బాగా వచ్చింది. ఆ మాస్టర్ ఉండేసి అరే సుధీర్ టీం ఎవరు ట్రెండ్ అన్నారు. ఆల్రెడీ సుదర్శన్ మాస్టర్ తెలుసు, నేను D14 ఆడిషన్స్ ఇచ్చేప్పుడు రాజలక్ష్మి అని ఓకే. అప్పుడు కాంటాక్ట్ నాకు. సుధీర్ టీం రాగానే 12 మెంబర్స్ వచ్చారు. ఒరే సుధీర్ ప్లస్ ఇంతమంది వచ్చారా? అప్పుడు నేను చిన్నోనే. ఓకే. సుధీర్ ప్లస్ ఇంతమంది వచ్చారా? అందరు పెద్ద పెద్ద నాకన్నా హైట్ ఉన్నారు వాళ్ళు. ఒరే సుధీర్ టీం, ఒరే సుధీర్ నీకన్నా మీ టీం గట్టిగా కదా రానేది. మాస్టర్ ఇలా తీసుకొచ్చాను, ఇంతమంది వచ్చారు సుధీర్ కాల్ చేస్తే. ఓకే బాగా జరిగింది సుధీర్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాడు. అంటే ఆ డాన్సర్స్ అందరూ మేము మేనేజ్ థ్యాంక్ యూ చేసుకుని సో మచ్, ఇంకెప్పుడు రాకు బాయ్ బాయ్ అన్నారు. ఇంకా D17కి మాస్టర్ చేస్తున్నా కొరియోగ్రఫర్గా. మళ్ళీ కాల్ చేశారు, అరే తమ్ముడు నీకు కాల్ చేస్తే రావట్లేదు ఏం రా అన్నాడు. మాస్టర్ అది ఓల్డ్ నెంబర్ మాస్టర్, నువ్వు నెంబర్ మాస్టర్ అన్న. సరే కానీ దుర్గా కాంటాక్ట్ అవుతా కాల్ చేస్తాడు నీకు మాట్లాడు అన్నారు. వాళ్ళ అసిస్టెంట్ దుర్గా కాల్ చేసి సుధీర్ ఇలా డాన్సర్స్ కావాలి, అప్పుడు తీసుకొచ్చా కదా ఇప్పుడు డీకి కావాలన్నారు. వాళ్ళందరూ బిజీగా ఉన్నారన్న, నేను తీసుకురాలేనా అన్న. సరే నువ్వే రా అంట మాస్టర్ పిలుస్తున్నాను. ఇంకా మాస్టర్ దగ్గరికి వెళ్ళా. అప్పుడు ఫస్ట్ షెడ్యూల్ నాకు. ఆ తర్వాత అలా జరిగింది. ఇంకా D17 స్టార్ట్ చేసింది మేడం. ఇంకా మాస్టర్ దగ్గరే ఉండేవాడిని, ఏదంటే ఏదో చేసుకుంటూ. అంటే నేను ఎక్కడికైనా వెళ్తే వాళ్ళ కోసం వర్క్ చేయను, మన కోసం మనం వర్క్ చేసుకోవాలి, టీం మొత్తం ఒకలా అనేసి టీం వర్క్ అనేది చేసేవాడిని. వాళ్ళు అక్కడ ఎక్కడికి వెళ్ళినా కొరియోగ్రాఫర్ అదే నచ్చింది, సుధీర్ టీం కోసం వర్క్ చేస్తాడు, టీం కోసం కష్టపడతాడు అనేసి. ఇంకా మాస్టర్ అనేసి కాల్ చేయడం మొదలుపెట్టారు. అప్పటికి రాజు మాస్టర్ దగ్గర చేస్తున్నాను నేను. ఒక చిన్నది చెప్పాలి, చైతన్య మాస్టర్ రాకేష్ మాస్టర్ చనిపోయాక మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చి మూవీ కార్డ్కి ఆడిషన్స్ ఇచ్చాను. సెలెక్ట్ అయ్యాను. మూవీ తెలంగాణ కార్డు, యూనియన్ కార్డు వచ్చింది నాకు. వచ్చాక మా మాస్టర్ అక్కడ రాజు మాస్టర్ డ్యాన్స్ క్లాస్ క్లోజ్ చేసుకుని అసిస్టెంట్ డైరెక్ట్గా వెళ్ళిపోతున్నారు. మాస్టర్ అసిస్టెంట్ డైరెక్ట్గా వెళ్ళిపోయారు. చైతన్య మాస్టర్ లేరు, ఇంకా రాకేష్ మాస్టర్ కూడా లేరు. ఇంకా ఏం చేయాలి? ఓన్లీ 300 రూపీస్ ఉన్నాయి నా దగ్గర. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూర్చోన్నాను. ఒక ఫ్రెండ్ ఆడిషన్స్ ఇప్పుడు ఒక ఫ్రెండ్ తెలుసు నాకు. ఒక కాల్ చేసి ఇలా ఉన్నాను, ఇది సిచ్యువేషన్, 300 రూపీస్ ఉన్నాయి, కూర్చో ఉన్నాను. ఇంకా 11 o'clock అప్పుడు సింహపూర్ ఎక్స్ప్రెస్ వచ్చేది నెల్లూరుకి. ఆ టైంలో నేను ఇంకా స్టార్ట్ అవుతాను అన్న టైంలో ఒక కాల్ వచ్చింది మేడం. ఒక మాస్టర్ నుంచి ఒక కాల్ వచ్చింది. ఎక్కడున్నావు అని అడిగారు. పలానా దగ్గర ఉన్నాను మాస్టర్ అంటే, నువ్వు అర్జెంట్గా నా దగ్గర రా అనేసి ఒక లొకేషన్ చెప్పారు. ఇంకా ఆ లొకేషన్ పోవాలంటే బస్సెస్ లేవు. MGBS బస్ స్టాండ్కి వచ్చాను. నైట్ అక్కడే స్టే చేశాను. మార్నింగ్ 5 o'clockకి స్టార్ట్ అయ్యాను. వెళ్ళి ఒక ఏరియాకి వెళ్ళాను మేడం. అప్పుడు నా భుజం మీద చెయ్యేసి నాకు ధైర్యం చెప్పింది, నీకు నేను ఉన్నాను, నీకు నేను సపోర్ట్ చేస్తాను, నీ వీడియో చూశాను, నీ హార్డ్ వర్క్ ఉన్నది, ఇంకా నువ్వు చాలా నేర్చుకోవాలి అని సపోర్ట్ చేసి ముందుకు తీసుకుపోయిన మాస్టర్ రాజు మాస్టర్, శ్రీదేవి డ్రామా కంపెనీ కొరియోగ్రాఫర్. నేను వెళ్ళింది షాద్ నగర్కి. నా మీద నాకు ఇన్స్పిరేషన్గా నాకు మోటివేషన్ ఇచ్చింది రాజు మాస్టర్. నెక్స్ట్ డే మళ్ళీ కాల్ చేశారు, శ్రీదేవి చేశాను ఫస్ట్ షూట్. అందరు ఉన్నారు, ఒక సైడ్ డ్యాన్స్గా ఆడుతున్నా. అయిపోయింది షూటు. తర్వాత ఇంకో సాంగ్, నైటిల్ సాంగ్, 5 mark. అందరు నైటిల్ వేసుకోవాలి, నైటిల్ వేసుకుని డ్యాన్స్ చేయాలి. ఆ సాంగ్ ఎక్కడికో రీచ్ అయింది. అక్కడ డ్యాన్స్ మనకి ఆల్రెడీ తెలుసు కదా, కౌంటింగ్ ఎలా చెప్పాలి, ఎలా నేర్పించాలి అని కొంచెం ఐడియా ఉంది కదా, క్లాసెస్ చెప్పి. ఆ ఐడియాతో ఇంకా 5 markకి వాళ్ళందరికీ అక్కడ రాజు మాస్టర్కి వెళ్ళినప్పుడు చాలామంది 35 members ఉన్నాం. కొంచెం చూసుకుని ఫస్ట్ షూట్ కాకుండా సెకండ్ షూట్కి 8 members 10 members ఓన్లీ. అప్పుడు కౌంటింగ్ కూడా చేపిస్తుంది అంటే ఇంకా నేర్పించి కొంచెం అలా దగ్గరవన్నీ. అంటే మాస్టర్ బాగా నచ్చింది వర్క్. సుధీర్ నా దగ్గర వర్క్ చేస్తుంది. ఇంకా మాస్టర్ కదా అప్పుడు నాకు చేయి. ఇంకా ఆ టైంలో ఎవరికి కాల్ చేసినా లిఫ్ట్ చేయలే. డి వాళ్ళకి కాల్ చేశాను, అందరికి కాల్ చేశాను. మాస్టర్ మీ దగ్గర ఏమన్నా ఒక 3 పూటలు అన్నం పెట్టిన చాలు, నేను నా వర్క్ ఇంప్రూవ్ చేసుకుంటాను, ఏమన్నా నేర్చుకుంటాను, కొత్తగా నేర్చుకుంటే నాకు చాలా ఇష్టం అని చాలా ట్రై చేశాను. ఎవరు కాంటాక్ట్ అయ్యారు? ఆ టైంలో నాకు రాజు మాస్టర్ కాంటాక్ట్ అయ్యారు కదా. ఇప్పుడు కూడా మాస్టర్ కాల్ చేస్తే వెంటనే వెళ్ళిపోతుంటా, ఏమున్నా కానీ. ఆ కాంటాక్ట్ అయ్యారు, అప్పటి నుంచి చేసాము. తర్వాత జీతులు చేసాం. సుదర్శన్ మాస్టర్కి అప్పటికి వచ్చున్నాను నేను డీకి. నెక్స్ట్ షెడ్యూల్కి రాజు మాస్టర్ మాట ఇచ్చున్నా, అంటే జీతులకు చేస్తాను మాస్టర్, మీ దగ్గరకు వస్తాను, మీ దగ్గర ఉంటాను అని. ఇంకా ఇక్కడ ఇది డీ చేయాలి, అక్కడ అది జీతులు సూపర్ జోడి చేయాలి, ఎలా చేయాలి అర్థం కావట్లేదు. ఇంకా రాజు మాస్టర్ దగ్గరికి వెళ్ళి చేస్తున్నా. ఒక ప్రాక్టీస్కి వెళ్తే రాజు మాస్టర్ ఒక నటరాజు మాస్టర్ డ్యాన్స్ క్లాస్కి వెళ్ళాం ప్రాక్టీస్కి. సుదర్శన్ మాస్టర్ కూడా అక్కడే ఉన్నారు సేమ్ టైంలో.
నన్ను చూసి అప్పుడు నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇటు చూస్తే రాజు మాస్టర్, ఇటు చూస్తే సుదర్శన్ మాస్టర్. అక్కడ వెళ్ళంగానే ఇంకా మాస్టర్ ఇలా వర్క్ చేస్తున్నాను మాస్టర్ దగ్గర అంటే చీర సుదర్శన్ మాస్టర్ ఏమంటారు ఎక్కడ చేసినా చాలా మంచి పర్సన్ తెలుసా. చాలా అంటే చాలా. నేను చూసిన కొరియోగ్రాఫర్స్లో ఇప్పుడు ఒక డాన్సర్ ఉన్నాడు, మీకు నేనే సపోజ్ నాకు డ్యాన్సే రాదు, వచ్చాను ఆయన దగ్గరికి 30 మెంబర్స్ ఉన్నాం, ఒక 4 minutes సాంగ్ ముందు పెడతారు బాగా చేసే వాళ్ళని, సీనియర్స్ డాన్సర్స్ని, తర్వాత అలా అన్ని పెడతారు. పెట్టినప్పుడు ఇప్పుడు నేను ఉన్నాను కదా, నేను ఖాళీగా ఉండకూడదు, ప్రాపర్టీ అనో సంథింగ్ ఏదో ఒకటి తీసుకొని ఒక స్క్రీన్కి అలా వచ్చి ఒక 10 seconds ఆయన కనిపించి మన ఫేస్ అలా వెళ్ళిపోవాలి. అలా చేస్తాడు. ఏం రాను కూడా టీవీలో చూపించాలి. వాడు ఎంతో దూరం చూచాడు. ఫుడ్ బెడ్ చూసుకునే విధానం వేరు. మాస్టర్ దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. ఓకే ఇలా ఉండాలా, ఇలా మాట్లాడాలా, ఇలా క్రియేటివ్ చేసుకోవాలా. 17 టైటిల్ విన్ అయ్యాం. మామూలు విషయం కాదు అది. ఫుడ్ మేమే చేసుకునే వాళ్ళం, టీం అంతా కూర్చి చేసుకునేవాళ్ళం. మాస్టర్ ఎలా అంటే ఒక వినాయక వచ్చింది, వినాయక మా అమ్మ కాల్ చేసి వినాయక పండుగ రాలేదని అడుగుతుంది. అప్పుడు నేను ఇక్కడ చేసుకుంటున్నాం, అక్కడ ఎవరు పెడతారు ఏంటి అనేస్తే సుదర్శన్ మాస్టర్ రూమ్కి వెళ్ళి అదే పులిహోర, నెక్స్ట్ ఒక పెరుగు రైస్ మారిగి తీసుకొని కర్డ్ రైస్ తీసుకొని వచ్చారు మాస్టర్. పెద్ద బాక్స్లో తీసుకొచ్చి పెట్టారు. పెట్టగానే అందరు షాకు. ఇంట్లో మమ్మీ వాళ్ళు ఎలా చేస్తారు అలా మా కోసం చేసి తీసుకొచ్చేవాళ్ళు మాస్టర్. తీసుకొచ్చి పెట్టగా సూపర్ వండుతాడు కుకింగ్ విషయంలో. రియల్లీ నేను మాస్టర్కి ఇది ఏమన్నా చేశాడంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు అందరూ దాన్ని కొట్లాడుకుని తింటారు డాన్సర్లు అందరూ, ఇది నాకు కావాలి, ఇది కావాలి, ఇది కావాలి అనేసి అలా పెట్టేవాళ్ళు. ఫుడ్ విషయంలో నో కంపారిజన్. మళ్ళీ ఈవినింగ్ టైం అయిపోయినా కానీ, మార్నింగ్ టైం అయిపోయినా కానీ, ఏ టైంలో కావాలి ఫుడ్ విషయంలో కానీ, కేరింగ్ చూసుకునే విధానంలో కానీ. సుదర్శన్ మాస్టర్ అంటే ఒక 5 members డాన్సర్ తీసుకెళ్ళాను నేను. ఇప్పుడు 2 members ఉన్నారు ఆయన దగ్గర. మేము తీసుకెళ్ళాను. అప్పుడు తీసుకెళ్ళిన వాళ్ళు కూడా ఇప్పుడు స్టాండర్డ్గా ఉన్నారు ఆయన దగ్గర. అంటుంటారు నువ్వు తీసుకొచ్చిన నా దగ్గర, నువ్వే నా దగ్గర లేవరా, అందుకే ఇంకోసారి రాకరాని వస్తున్నారు పాపం. చాలా వరకు మరి కాల్ చేస్తాడు, సుధీర్ నీకు యాక్టింగ్ అంటే ఇష్టం కదా, మంచి రోల్ నాది చేస్తావని. మాస్టర్ చేస్తాను మాస్టర్ అంట. ఇంకా ఏ దగ్గర మాస్టర్ వర్క్ చేస్తుంటారు కదా, వాళ్ళని అడగలేను మాస్టర్ ఇలా పోతానని. ఆ మాస్టర్ దగ్గర పోయి మాటని మళ్ళీ వెనక్కి తీసుకోలేను. అంటే ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఒక మాస్టర్ దగ్గర చేసి ఇంకొక మాస్టర్ దగ్గర చేయకూడదా? అందరూ చేస్తారు మేడం, అది నేను చేయను. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ చేసానా, ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోవాలి. ఓకే, నెక్స్ట్ ఇంకో మాస్టరా. ఓకే, నాకు సుదర్శన్ మాస్టర్, శ్రీదేవి డ్రామా కంపెనీ రాజు మాస్టర్, ఇద్దరే మాస్టర్. అంతే, ఇద్దరి దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర వర్క్ చేయాలండి. ఒకళ్ళు చేసినా కానీ అలా వెళ్ళాము, ఒక సాంగ్ చేసాము, వచ్చేసాము. సో సుదర్శన్ మాస్టర్తో ఇలా జర్నీ అయిందనమాట. ఓకే, కాదు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఒక లవ్ స్టోరీ ఉందన్నావు కదా, అది ఎక్కడ స్టార్ట్ అయింది? డాన్సర్ని లవ్ చేశారా ఏంటి? కాదు మేడం, అంటే చెప్పలేము. ఎందుకు ఎంత సిగ్గుపడుతున్నావు? సిగ్గు అంటే అది మాస్టర్ చెప్పింది నిజమే అనిపిస్తుంది. నేను లవ్ స్టోరీ అంటే నాకు లవ్ స్టోరీ ఏం లేవు, అందరు క్లోజ్గా ఉంటారు. ఓకే, లవ్ స్టోరీ అంటే ఉన్నది. ఇప్పుడు నేను కూడా క్లోజ్గానే ఉన్నాను, అట్లని చెప్పేసి ఇది లవ్ స్టోరీ అవ్వదు కదా మేడం. ఒకటి అంటే కొంచెం దగ్గర అమ్మాయి. ఓకే, తనతో ఒక 7 years. అది చిన్న లవ్ స్టోరీయా? పూర్తిగా వినండి మేడం. ఒక 7 years కంప్లీట్ అయింది. అంటే తనకి సమ్ మదర్ లేదు, అంటే మనకి దగ్గరే రిలేటివ్స్ అనుకోండి. ఓకే, అలా ఒక 7 years వరకు జర్నీ మంచిగా. అంటే ఎప్పుడు మాకు లవ్ అంటే ఇంకా కాల్స్ చాటింగ్స్ ఏముండవు. ఇయర్లీ 1 day కలవాలా, ఇక్కడ పలాంది అంటే పేరెంట్స్ అందరూ ఫ్యామిలీ మెంబర్స్ కలుస్తామా, అప్పటికి వెళ్ళామా, చూసుకున్నామా, 2 మాటలు మాట్లాడామా, అయిపోయిందా అంతే. ఏమైనా ప్రాబ్లం నేను వచ్చేటప్పుడు షూటింగ్స్ వచ్చేటప్పుడు టైమింగ్స్ లేకపోతే తను కొంచెం అడ్జస్ట్ చేస్తుంది. తనకేమైనా కావాలంటే తను చదువుకుంటున్నారు, ఏమైనా సంథింగ్ చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, చిన్న మనీ అవసరం ఉన్నప్పుడు నేను కొంచెం సాధ్యం ఉన్న వరకు నేను చేసేవాడిని. అలా చేసుకుంటూ అలా సాధ్యమైన వరకు చేసుకుంటుండేవాడిని. ఒకసారి రాజు మాస్టర్, శ్రీదేవి డ్రామా కంపెనీ కొరియోగ్రాఫర్ రాజు మాస్టర్, సుధీర్ అతను ఉన్నారు కదా, ఫస్ట్ సుదర్శన్ మాస్టర్ ఎత్తారు. సుధీర్ ఎప్పుడు చేసినా వీడు ఇలా వర్క్ చేసుకుంటుంటాడు, చేస్తుంటాడు, డ్యాన్స్ చేస్తుంటాడు, ఇంట్రెస్ట్గా ఉంటాడు, వీడు ఇంత ఫ్రీగా ఎలా ఉన్నాడు, వీడికి లవర్ లేరా డౌట్ వచ్చిందండి. ఫోన్ ఒకసారి టారా అన్నాడు, అందరు కూర్చోండి డాన్సర్లు అందరూ, అరే నీకు లవ్ స్టోరీ చెప్పరా అన్నాడు.
సుదర్శన్ మాస్టర్. మాస్టర్ ఎవరు లేరు మాస్టర్ అన్న. చెప్పు ఆయన మాస్టర్ ఫన్నీగా ఫ్రీ టైంలో ఇంకా నా విషయంలో అయితే చాలా ఇదిగా ఉంటారు, చాలా ఓపెన్గా ఉంటారు. రే చెప్పురా, అరే అది అక్కడ ఒకటి ఉన్నది, ఇది చెంచా మా ఫుడ్ పెట్టుకునేది, దాన్ని తీసుకురెట్టు అన్నాడు. మాస్టర్ అన్న చెప్పురా అంటే, మాస్టర్ ఇలా మాస్టర్ రిలేటివ్ అమ్మాయి ఉన్నది మాస్టర్ అంటే, ఓహో ఇంకా అప్పటి నుంచి ఏం సుధీర్ కాల్ వచ్చిందా, రాలేదు, ఓకే ఓకే ఓరే నువ్వు ఎప్పుడు కాల్ మాట్లాడు చాటింగ్ చేయవు అంటే, మాస్టర్ అది ఎంత పర్సనల్ మాస్టర్, అంత పర్సనల్గా ఎలా మేనేజ్ చేస్తున్నావరా అనేది. ఇంకా రాజు అంటే మాస్టర్ ఆ అమ్మాయికి తెలియదు మాస్టర్, ఇంక ఇలా ఫోన్లు చేయాలి, టార్చర్ పెట్టాలి, అవమానపడాలి. ఆ అమ్మాయికి ఏం తెలియదు మాస్టర్, పల్లెటూరు అమ్మాయి. షీ ఈజ్ వెరీ గుడ్ గర్ల్. ఓకే. ఇంకా రాజు మాస్టర్ నుండి అడిగారు ఒకసారి చేస్తూ సుధీర్ ఎవరు ఉన్నారన్నావు కదా, తను తీసుకొస్తావా, నీకు ఒక చిన్న కంటెంట్ పెడతాను, ఇద్దరు ఒక సాంగ్ చేద్దరు శ్రీదేవిలో అన్నారు. అనగానే నాకు చాలా హ్యాపీనెస్ వేసింది. తనకి డ్యాన్స్ అంటే బాగా ఇష్టం, చాలా ఇంట్రెస్ట్. తను నేను ఎలా అనుకుంటే తన స్టడీస్ అంతా అయిపోయిందా, ఒకసారి తీసుకురావాలి శ్రీదేవి డ్రామా కంపెనీకి, డీ షో కానీ తీసుకొచ్చి పేరెంట్స్ ముందు ఫస్ట్ తన స్క్రీన్లో చూపించాను నా కోరిక. ఎంతమంది డాన్సర్స్ని తీసుకొస్తున్నాను, ఎంతమంది పిల్లల్ని తీసుకొస్తున్నాను, పేరెంట్స్ ఖాళీగా వస్తారు కదా, పేరెంట్స్ కూడా ఖాళీగా ఉంచున్నాను, అది ఆడియన్స్ లాగా కూర్చోబెడతాను, మీకు తెలిసే ఉంటుంది, అక్కడ పక్కన ఆడియన్స్ కూర్చోంటారు, ఆడ కూర్చోబెడితే వాళ్ళు ఒక టైంలో స్క్రీన్ పడతారు వాళ్ళు కూడా. ఒకసారి ఫోన్ చేసి అలా పడ్డారు ఒక పేరెంట్స్, వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ డిఎస్ పెట్టి నాకు తెలియదు ఆ విషయం, కాల్ చేసి బాబు నువ్వు సుధీర్ అయినా మాట్లాడేది డ్యాన్సర్ అన్నారు. అవును సార్ అన్న, మా మిస్సెస్ అంటే మా ఆవిడని టీవీలో బాగా చూపించావు అయ్యా, బాగా పడ్డదామి. నేను చూపించలేదు, కెమెరా మ్యాన్ చూపించాడు. నాకు అర్థం కాలేదు, ఎవరు ఆమె, ఎవరు టీవీలో చూపించాను సార్, ఎవరు సార్ అంటే అప్పుడు ఆ మేడం తీసుకుని సుధీర్ నాన్న నేను ఇలా కొందన వాళ్ళ మమ్మీని పాప డ్యాన్స్ చేశాను కదా అంటే, అవును మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టి మీరు కూడా టీవీలోకి వచ్చారా, మేడం నేనే మేడం చెప్పండి మేడం. అప్పుడు ఆమె అలా కొన్ని జరిగినాయి కదా, అట్ట తను నేను ఎప్పుడైనా తీసుకొచ్చి స్క్రీన్ చూపించాలి అంటే సుదర్శన్ మాస్టర్ కానీ రాజు మాస్టర్ కానీ ఆర్టిస్టులు చాలా మంది తెలుసు, వాళ్ళందరికీ తను తెలుసు, తన పేరు చెప్పను, తను తెలిసినంత వరకు ఏమున్నా కానీ షేర్ చేసుకో ఓపెన్గా అని చెప్తుంటాను. తను కూడా ఏమున్నా ఓపెన్ షేర్ చేస్తుంటుంది. నువ్వు కూడా ఏమన్నా ఓపెన్గా షేర్ చేసుకో ఇప్పుడు. అంటే నేను కూడా ఓపెన్గా చెప్పేస్తున్నాను. తను ఇంకా చదువుకుంటూ నేను డిస్టర్బ్ చేసేవాడిని కాదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ సుధీర్ ఓకే సరే కొంచెం బెటర్గా ఎదుగుతున్నాడు కదా సరే అనేసి, మా విలేజ్లో కూడా డౌట్ సుధీర్ ఎవరిని లవ్ చేస్తున్నాడు అంటే మర్దల్స్ సంథింగ్ ఉంటారు కదా, ఎవరిని అడుగుదామా ఎవరిని ఇద్దామా, లేకపోతే మా నాన్నకి వస్తుంటాయి కదా, మా పాప ఉన్నది మీ అబ్బాయి ఆడ చేస్తున్నాడు కదా ఏంటి అంటుంటారు. మా నాన్న ఫస్ట్ మా అమ్మ చెప్తాడు, మా అమ్మ ఏదో ఒకటి పని చేస్తూ అరే ఎవరు అంట వెళ్ళాము అక్కడ ఎవరు అడిగారంట నాన్నని, ఏంది మాటలో వాళ్ళు మనకేం అవసరం లే అనేసి నేను కాముకున్నాను. అలా మేనేజ్ చేస్తుంది పాపం అమ్మ. అంటే ఏమైనా మాట్లాడినా కానీ అమ్మ వాళ్ళు కొంచెం భయపడేవాళ్ళు, మళ్ళీ నేను చాలా భయపడే వాళ్ళని, కూర్చోవాలి ఏమంటే లే అంత మర్యాదగా అంత భయంగా అలా పెంచారు నన్ను. అలా చూసుకున్నాను. ఇంకా తనకి చెప్పాను ఏమన్నా షేర్ చేసుకో అనేసి. ఒక చిన్న ఇష్యూ జరిగింది తను సమ్ అదర్ పర్సన్ ఎవరు వచ్చారని సంథింగ్, అది జరిగినప్పుడు తను వచ్చి నాకు షేర్ చేసింది. అప్పటికి నేను పెద్ద అంటే ఒక స్టడీకి వెళ్తున్నాను, నాకు లవ్ గివ్ ఏమొద్దు సంథింగ్, లవ్ ఏం లేదు మాకు ఆడ, కాల్స్ కానీ ఇప్పుడు ఏం వద్దు, నేను పలానా టైంలో చెప్తాను అప్పుడు వచ్చి పేరెంట్స్తో మాట్లాడున్నారు. సరే అనేసి నేను ఫుల్ బిజీ, నేను అసలు మా అమ్మ కాల్ వచ్చినా ఎత్తును, ఇంకా డ్యాన్స్ అంటే అంత పిచ్చి అంత విధిగా ఉండేవాడిని. డ్యాన్సర్స్ అందరూ లవ్ స్టోరీస్లో మునుగు తేలుతుంటారు. నేను ఎప్పుడు అందుకే అడిగేది సుదర్శన్ మాస్టర్ ఎందుకు ఖాళీగా ఉన్నావు నీకు ఎవరు లేరా అప్పుడు చెప్పుకొస్తే తను ఒక ఇష్యూ వెంటనే నాకు చెప్పింది ఇలా అనేసి. చెప్పగానే నేను కరెక్ట్ కాదమ్మా, నేను ఉన్నాను కదా వేరే పర్సన్ ఓకే అలాంటివి వెయిట్ చేయకూడదు తప్పు అంటే ఇద్దరం షేర్ చేసుకునేవాళ్ళం ఏమున్నాయి కానీ చెప్పుకుంటుండే. తర్వాత అంత బాగానే జరుగుతుంది. ఒక 1 year అంత బాగానే ఉన్నాం. బాగానే వస్తూ ఒక చిన్నది జరిగింది. వాళ్ళ మధ్యలో వాళ్ళ బ్రదర్స్ కాల్ చేసి తను కొంచెం చేంజ్ అవుతుంది సుధీర్ అబ్జర్వ్ చేసుకో, తను చిన్నప్పటి నుంచి తెలుసు, నేను తనకి చిన్నప్పటి నుంచి తెలుసు, అన్నీ షేర్ చేసుకుంటుంటాం, తను అలాంటి కాదని నేను. ఒక కాల్ వచ్చింది అంత వారు జరిగింది. తర్వాత వాళ్ళ పేరెంట్స్ కాడ నుంచి సంథింగ్ ఒక చిన్న కాల్ వచ్చింది.
వాళ్ళు చెప్పినా నేను నమ్మలేదు. పేరెంట్స్ కూడా నమ్మను. తను వాళ్ళు ఏం చెప్పారు ఇంతకీ? అంటే అంటే నువ్వేం చేస్తున్నావు సుధీర్ అని ఒకసారి అడిగారు. నేను సరే డ్యాన్స్ క్లాస్లో షూట్ చేస్తున్నా అంటే సుధీర్ షూట్ చేస్తున్నాడు, బిజీగా ఉన్నారు, తను ఎవరితో మాట్లాడుతుంది కాల్లో, ఓకే, లేకపోతే ఎవరితో చాటింగ్ చేస్తుంది అనే డౌట్ వచ్చింది వాళ్ళకి. ఫోన్ ఎత్తుకుని నొక్కుంటుంది, దగ్గరికి వెళ్తే ఆఫ్ చేస్తుందని. తర్వాత వాళ్ళు అనగానే తనకి నేను ఎవరైనా అయితే ఏంటి ఎవరు చేసావు, ఎందుకు కాల్ చేసావు అంటే ఏదో మాట్లాడే ఉంటాను అనేసి అంటారు. నేను ఒకటే అన్నా, అమ్మా ఇప్పుడు మన గురించి కొన్ని మాటలు చెప్తుంటారు, నీకు కొన్ని 100 మాటలు చెప్తుంటారు. నీ గురించి నాకు తెలుసు, నా గురించి నీకు తెలుసు. సో ఏమున్నాయి కానీ మనం షేర్ చేసుకోవాలి. సమ్ టైమ్ ఇప్పుడు నీకు ఇలా కాల్స్ ఇలా వచ్చాయనేసి మీ పేరెంట్స్ బ్రదర్స్ అలా చెప్తున్నారు కదా, నైట్ టైంలో ఫోన్ యూజ్ చేయకు. నువ్వు చాటింగ్ చేసావు, నువ్వు ఫోన్ నొక్కినా వాళ్ళు చాటింగ్ అనుకుంటున్నారేమో. వామ్మో, ఇంత మంచోడు ఏంటి సుధీర్ నువ్వు? అంత మంచిగా ఉన్నాకే ఇలా అయింది మేడం. బ్రేకప్ అయిపోయింది ఇప్పుడు? ఓకే, చెప్తాను. తర్వాత చెప్పాను తనకి, చెప్పంగానే నువ్వు ఇలా ఏం టెన్షన్ తీసుకోకు, నైట్ టైం ఫోన్ నొక్కోకు, ఎప్పుడైనా మాట్లాడాలంటే నాకు కాల్ నేను మాట్లాడతాను అని చెప్పుకొచ్చాను. అదేం లేదు మావయ్య అంటున్నా సారీ. అలా వచ్చింది, మాట్లాడుకున్నాను. తర్వాత ఏమున్నా షేర్ చేసుకున్నాను. ఒక 1 year నుంచి ఇంకోటి ట్రాక్ రన్ అవుతుంది. నాకు ఈ మధ్యలో డాన్సర్ కదా, 100 మంది ఫారెన్ అమ్మాయిలు, హిందీల అమ్మాయిలు, తెలుగు అమ్మాయిలు అందరూ వస్తుంటారు పోతుంటారు. అందులో కొంతమంది గోకేరు కూడా. ఎక్కడికి నేను ఎవరైనా పరిచయం నాకు ఆల్రెడీ ఉన్నారని ముందుగా చెప్పేసి మా మాస్టర్ తర్వాత మా మాస్టర్ తను ఇలా చూస్తుంది మాస్టర్, నాకు మాస్టర్ ఇంట్లో చూస్తుంది లేరా చూపించుకోరా ఏముంది, చూసి ఖచ్చితంగా టైం పాస్ చేయి. అలా ఉండేది. తన కోసమే ఇంకా ఏం చేసినా కానీ తనకి పాపం ఎవరు లేరే, తను మంచిగా చూడాలి, మంచిగా చేసుకోవాలి, మంచి స్థాయికి తీసుకెళ్ళాలి. తనకి డ్యాన్స్ అంటే ఇంట్రెస్ట్. ఇంకా నేను డ్యాన్సర్నే, చూద్దాం మంచిగా చేద్దాం అనే ప్లానింగ్స్లో ఉన్నాను. అంటే హాస్టల్లో ఉంటారు, హాస్టల్ నుంచి కూడా కాల్స్ వచ్చాయి సుధీర్ అనేసి. ఇంకా బర్త్డేకి ఒకసారి వెళ్ళి మీట్ అయ్యి కలిసేసి బాయ్ బాయ్ టాటా వచ్చాను. నెక్స్ట్ జరుగుతుంది ఏం లేదు మేడం, ఒకటి జరిగింది చూశాను. ఏరే వాళ్ళ కాల్తో అడిగాను, ఎవరు తను ఏంటి అనేసి అడిగాను. నేను అడిగిన అంటే తను ఏం రిప్లై ఇవ్వలేదు, అన్నీ బ్లాక్ చేసి వెళ్ళిపోయింది. అంటే ఏదో ఉంది, ఇన్స్టాగ్రామ్ కానీ వాట్సాప్ కానీ కాంటాక్ట్ కానీ అన్నీ క్లోజ్ చేసి వెళ్ళిపోయారు. వాళ్ళ పేరెంట్స్ నాది బ్లాక్లో ఉన్నప్పుడు వాట్సాప్ వాళ్ళ సిస్టరే వచ్చి అన్బ్లాక్ చేసి సుధీర్ ఏమన్నా సమ్ టైం నైట్ టైంలో తను ఆన్లైన్లో ఉంటుంటే అబ్జర్వ్ చేయి అని చెప్పుకొచ్చేవాళ్ళు. తనంటే నాకు చాలా లైక్, తనకి నేనంటే బాగా ఇష్టం. అలా తీసుకొస్తూ ఏం చెప్పుకుని అంటే బాయ్ అనేసి వెళ్ళిపోయింది. ఇంకా నాకు ఏం అర్థం కాల, ఏందప్ప నేను ఏం తప్పుగా నాన్న ఏం అనలేదే, ఫ్రెండో లేకపోతే ఎవరైనా మా క్లాస్మేటో చెప్తే నేను ఏం అనుకోను కదా. నేను ఏమైనా చెప్తాను, నువ్వు ఎక్కడికైనా తిరుగు, ఎక్కడికైనా వెళ్ళు, ఒకవేళ ఎవరితోనే పోవాలనుకుంటున్నావు ఇష్టమా, ఎవరితోనైనా వెళ్ళేసి రాపో, నేనేం అనుకోను. కానీ నాకు ఒక మాట చెప్పు, ఒక్క మాట, నాకు ఇలా ఇష్టము, నేను అతనితో పోతున్నాను అని సినిమాకి వెళ్ళేది. ఒక సినిమా అంటే గుర్తుకొచ్చింది, తను ఒక మూవీకి వెళ్ళాలి. తను మూవీకి వెళ్ళేటప్పుడు నాకు చెప్పుకుంటా మూవీకి ఏమో వెళ్ళారు. అది నేను మూవీకి వెళ్ళాలంటే నేను కూడా వెళ్తాను కదా, తన ఇష్టం అది. వాళ్ళు సిస్టర్ ఫోన్ చేసి తను మూవీకి వెళ్ళిందంట నీకు చెప్పింది అన్నారు. నాకు అప్పటి వరకు తెలియదు. అప్పుడు నేను ఎలా మేనేజ్ చేస్తుంటే నాకు చెప్పింది, నాకు కొంచెం మనీ కూడా అవసరం ఉంటే ఏదో 100-200 నేను పంపించాను, తన మూవీ వెళ్ళింది నాకు చెప్పేసి పోయింది అని నేను అటు సపోర్ట్ చేసుకుంటూ కొంచెం తీసుకొచ్చాను. ఏమైనా వాళ్ళ పేరెంట్స్కి నాకు చెప్పుకుంటా నీ చెప్పుకుంటే ఇవి చెప్పుకుంటే ఎలా అయిపోయింది అని అంటారు కదా, అని మాట రాకుండా కొంచెం సపోర్ట్ చేసుకుంటూ అలా వచ్చాను. ఇంకా మెయిన్ వెళ్ళాం మేడం, నాకు ముందుగా ఫిబ్రవరిలో తెలిసింది ఆ విషయము. ఓకే, తను ఏమన్నా అంత షేర్ చేస్తే నాకు 4-5 months ఉన్నాయి. తర్వాత నేనే అడిగాను, అడిగిన వెంటనే అన్నీ బ్లాక్ చేసి ఇంకా అది ఎందుకు వెళ్ళిపోయిందో నాకు తెలీదు. ఇలా 6 months పోవడం 6 months రావడం అలా కాదు. 4 years బాగానే ఉండారు. ఇంకా పెద్దగా రీచ్ అయ్యారు కదా, రీచ్ అయ్యేటప్పుడు నేను చెప్పాను, పెద్దగా కాలేజీకి వెళ్తున్నావు, చాలా మంది పరిచయం ఉంటారు, చాలా జరుగుతుంటాయి, అన్నీ పెట్టుకోకమా, వెళ్ళావా చదువుకోవాలా, నువ్వు మంచి జాబ్ చేయాలా, నేను నమ్ముకొని చాలామంది ఉన్నారు, వాళ్ళ కోసం నేను చాలా కష్టపడాలా. నేను మా పేరెంట్స్ కోసం నేను 18 years అప్పుడే వచ్చేసిన హైదరాబాద్కి. నేనేదో నా యుద్ధం చేస్తున్నాను, నువ్వు అలా చేస్తున్నావు, మంచిగా చేసుకోవాలని చెప్పుకుని వచ్చాము. తర్వాత అది ఎందుకు అసలు ఇప్పుడు మనకి రీజన్ తెలిస్తే ఓకే మేడం, రీజన్ తెలియకుండా వెళ్ళిపోతే అప్పుడు నేను
కొంచెం నా మిస్టేక్ కూడా ఉంది. ఓకే. ఎందుకంటే నేను అప్పుడన్నా ఎప్పుడో ఒకటి కాల్ చేసి ఎలా ఉన్నావు ఏదో మాట్లాడాలి. నేను బిజీలో నేనేంది హార్డ్ వర్క్ చేయాలా, కష్టపడాలా, ఎదగాల. ఎదిగితే మనం ఆటోమేటిక్గా ఇంకా ఒక పేరెంట్స్తో మాట్లాడుకోవచ్చు, ఎవరితో మాట్లాడుకోవచ్చు, మ్యారేజ్ చేసుకోవచ్చు అనేసి నా డ్రీము, నా ఆలోచన. తను చదువుకుంటుంది, తను ఎంత డిస్టర్బ్ చేయడం అని. తన ఆలోచన ఏంటంటే నాకు కాల్ చేయలేదే, ఏం చేయలేదే అని. అది నాలో కొంచెం మిస్టేక్ ఉంది. సో అలా అనుకున్నాను. కానీ మంచిగా ఉంటూ కానీ 1 year నుంచి నడుస్తుందంట, అది నాకు తెలియదు విషయం. ఓకే. ఇప్పుడైతే మొత్తం బ్రేకప్ అయిపోయిందిగా. ఎల్లుంది ఏమో అన్ని బ్లాక్ చేసుకుని వెళ్ళిపోయింది. నేను చూస్తుంటాను ఇప్పుడు అన్బ్లాక్ చేస్తారని. అంటే ఇప్పటి వరకు మళ్ళీ నీ లైఫ్లోకి ఐశ్వర్య రాయ్ రాలేదా మీ కాలనీలోకి? చాలా బాధేస్తుంది కొన్ని అంటే ఈ లవ్ సుధీర్ ఏడుస్తున్నావా? చిచ్చి సుధీర్ గారు చీచి అసలు నిజం ఏడుస్తావా? సరే ఏడు కొంచెంసేపు. లేదు లేదు ఏడు. ఎలా ఎలా అయ్యో ఏడుస్తున్నావు సుధీర్, ప్లీజ్ స్టాప్. అంటే అది ఒక స్టోరీ, దగ్గరే కదా, కొంచెం రిలేటివ్ పర్సన్స్ చెప్పుకొచ్చాను అంతే మేడం, ఇంకేం లవ్ లేదు. ఇక్కడ ఫీమేల్ క్రషెస్ ఎవరు లేదా? డాన్సర్స్ లో కానీ, కొరియోగ్రఫీలో కానీ, జడ్జెస్ లో కానీ? నాకు రష్మి మేడం అంటే బాగా ఇష్టము. సుధీర్ అని ఉన్నారు వదిలే బాగుండదు. మేడంతో అంటే అందరూ ఇష్టం. ఓకే. అందరితో ఒక ఎంటర్టైన్మెంట్, ఒక ఫన్నీ పర్సన్. సుధీర్ వచ్చాడా అంటే ఎంటర్టైన్మెంట్ అలా. కానీ ఇప్పుడు అసిస్టెంట్ కావడము, డాన్సర్గా రావడము, ఇట్లా రీచ్ అవ్వడము, చిన్నగా ఉన్నవన్నీ అట్లా రీచ్ అయ్యాను కదా. మా నాన్నమ్మకి ఒక్కటే కోరిక నన్ను టీవీలో చూడాలని. అయ్యో నాన్నమ్మ లేరే? నాన్నమ్మకి నేను షూట్ చేసుకుని వచ్చాను, వెంటనే ఒక కాల్ వచ్చింది, నాన్నమ్మ పాయిజన్ తాగేస్తారు. అవునా? 18+ years ఆమెకి. అయితే పాయిజన్ ఎందుకు తాగారు? ఎందుకోసం అదే నాకు ఇప్పటికీ అర్థం కాదు. అది తాగేసి తర్వాత నేను షూట్ చేసుకొచ్చాను. నాన్నమ్మ నేను కాల్ చేశాను, నాన్నమ్మ నేను పలానా టీవీలో వస్తాను, ఇది అదే వినాచవితికి ఈవెంట్ చేశానని చెప్పుకొచ్చాను. అవునా నాయనా, సరే నేను చూస్తాను అన్నది. తర్వాత 2 daysకే పాయిజన్ తాగేశారు. మేడం నేను నా లైఫ్లో అంత ఎమోషనల్ కాదు, ఎందుకంటే ఆమె అంత గ్రేట్ పర్సన్. ఇప్పుడు విలేజ్లో పక్కన విలేజ్లో అందరూ మా నాన్నమ్మ గురించి మాట్లాడుకుంటారు. నీకేమైనా హెల్త్ బాగాలేదా, నిన్న వెంటనే మాకు ఒక హాస్పిటల్ ఉంది దగ్గరలో, ఆ హాస్పిటల్ తీసుకెళ్ళి బాగా కాంటాక్ట్, ఏమైనా చూపించాలి నీకు బాగా నయం అయ్యే వరకు నేను పంపించుతాను, ఏమీ తీసుకెళ్ళి అన్ని ఏర్పాట్లు చేస్తుంది. అట్లా ఎన్నో డెలివరీస్ ఎన్నో చేస్తుంది. నైట్ 1 o'clock 2 o'clock ఇంటికి వచ్చినా కానీ ఆంట కొట్టిన నాన్నమ్మ కోసం వెళ్ళిపోయేవాళ్ళు. అంటే వెళ్ళిపోయేది నాన్నమ్మ ఎవరి కోసం అయినా సరే. అమ్మలే నాకు షుగర్ వచ్చింది, కొంచెం అలా జరిగింది. నేను ఇలా మంచిగా రీచ్ అవ్వడానికి, మంచిగా నడవడానికి, మంచిగా రావడానికి, డిసిప్లిన్గా ఉండడానికి కారణం అన్నీ నాన్నమ్మే. చిన్నప్పటి నుంచి ఒక చాలా 1 time 2 times కొట్టారు, కొట్టి మళ్ళీ ఆమె ఏడ్చుకుంటారు. అయ్యో అలా జరిగింది మేడం. సరే సుధీర్, నేనే ఇప్పుడు మీ నాన్నమ్మ, ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు. నాన్నకి ఏం చెప్తున్నా, ఏం చెప్పాను, నన్ను చూసి చెప్పు, నేనే మీ నాన్నమ్మ. అదొక బాధ. అంటే చైత్ర మాస్టర్ చనిపోయారు, ఇల్లు చనిపోయారు, అదంతా కాదు, నేనే నానమ్మ. నానమ్మతో ఏం మాట్లాడాలనుకుంటున్నా? ఇప్పుడు మా నాన్నమ్మ ఉంటే నేనే మీ నాన్నమ్మ ఇప్పుడు ఉన్నారు. ఏం చెప్పాలనుకుంటున్నావు? నేనే మీ నాన్నమ్మ, చెప్పురా నాయన. బాగున్నావా? బాగున్నాను. ఎలా ఉన్నావు నువ్వు? ఏదో అలాగా, మిమ్మల్ని అందరినీ వదిలేసిపోయిన తర్వాత ఎందుకు వెళ్ళిపోయాను అని ఫీల్ అవుతున్నాను రా. నేను రీచ్ అయినంత నీకు హ్యాపీ అన్నా? చూస్తున్నాను రా పైనుంచి ఎంత. ఓకేనా? పెళ్ళప్పుడు చేసుకుంటావు మరి? పిల్ల చూడండి, నేను ఇమేజ్ చేసుకోలేకపోతున్నానమ్మని, సారీ ప్లీజ్. అంటే అంత ఇష్టం నానమ్మ. బాగా ఎవరు ఎన్ని మాట్లాడినా కానీ పట్టించింది కాదు. వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు అన్నారు, నేను చెయ్యి. మా నాన్నకు సపోర్ట్ చేస్తుంది. బాగా రీచ్ అవుతాడు, మంచోడు అవుతాడు, పెద్దోడు అవుతాడు, మనం వదిలిండి. చిన్నప్పటి నుంచి కష్టమే. 6th నుంచి హాస్టల్ జాయిన్ అయ్యాడు. తర్వాత మళ్ళీ ఆ పని ఈ పని, బేల్దారి పని ఒకటే కదా, ఫ్రాన్స్ రొయ్యలు ఉంటారు కదా, ఆ వర్క్ వెళ్ళేవాడిని. ఏ వర్క్ దొరికితే ఆ వర్క్ ఇప్పుడు వెళ్తున్నావా ఆ పండ్లకి? ఇప్పుడు అన్నీ ఆపేసాను కదా ఇప్పుడు. కానీ ఎప్పుడైనా విలేజ్కి వెళ్ళినప్పుడు నేను చేసిన వర్క్స్ అన్ని దగ్గరికి వెళ్తాను, వెళ్ళి చూసి వస్తాను, వాళ్ళందరితో మాట్లాడేసి వస్తాను. వాళ్ళందరికి చాలా లైక్ ఎంటర్టైన్మెంట్ మనం అంటే. సుధీర్ వచ్చాడా, వర్క్ చేసినప్పుడు కూడా ఏదో ఒకటి మాట్లాడుతూ సంథింగ్ మాట్లాడుతూ ఇంకా ఫన్నీ అంటే స్టార్ట్ చేసి ఇంకంతే. అలా అలా ఇంకా కాలేజీలో మామూలు కాదు, గర్ల్స్ కానీ బాయ్స్ కానీ ఫుల్ సపోర్ట్, బాగా రీచ్ అయ్యాను. అలా అలా అలా. ఇంకా ఏమైనా మిస్ అయిపోయావన్న ఫీలింగ్ వస్తుందా? ఫీలింగ్ అంటే ప్రస్తుతానికి ఇప్పుడు జరిగిన జర్నీ వరకు? ఒకటి నాన్నమ్మ చనిపోయింది, చాలా బాధ ఇస్తుంది. అది ఆ రోజు నేను ఒక 1 week వరకు లేకపోయాను.
అంత ఎమోషనల్ అంటే 18+ కదా, నార్మల్ చనిపోయింది ఓకే, పాయిజన్ తాగింది కదా, అవునవును. దాన్ని ఊహించుకోలేకపోయాను నేను అస్సలు. నాకు ఏమి ఇబ్బంది ఉన్నాయి కానీ అంటే కళ్ళు సరిగ్గా కనిపించలేదు. ఓకే. సమ్మర్లో నేను ఉన్నాను అక్కడ దగ్గర నుంచి చూసుకుంటునేవాడిని. లైట్గా కంటి చూపు తగ్గింది, ఆపరేషన్ చేసుకోవాలా. తర్వాత ఆపరేషన్ చేసుకుని నేను కళ్ళు చేపించుకున్నాను, కళ్ళు బాగా కనిపిస్తాయి, నువ్వు టీవీలో రావాలంటే నేను చూడాలి, నేను నా కళ్ళు 4 ఫస్ట్ అదే అన్నది ఫస్ట్ ఆమె. అయ్యో. ఆ కళ్ళు ఆపరేషన్ చేసుకుంటే నేను షూట్ చేసాను, అంతా అయిపోయింది. ఇంకా టెలికాస్ట్ అవుతుందానికి 1 వీక్లో 2 వీక్స్లో ఇప్పుడు చనిపోయింది. అప్పుడు ఆ ఎమోషనల్ ట్రైన్ ఎక్కేసాను మేడం. ఒక జనరల్ ట్రైన్ 11 o'clockకి. ఆ ట్రైన్ మిస్ అవుతే నేను నాన్న కలుసుకోలేను. మార్నింగ్ ఆ కార్యక్రమం అయిపోద్ది కదా, ఎక్కేసాను. ఎక్కేసిన వెంటనే అది కూడా వెళ్తా ఉంది, రన్నింగ్లో ఎక్కాను. ఒక బ్యాగ్ ఎత్తుకొని 1-2 kilometers అవుదాం పట్టుకొని వెళ్ళాడుతూ పోయా. ఇక లోపలికి రీచ్ అయ్యి ఆడ కూర్చొని చేశారు. ఏం బాబు ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైందంటే మా నాన్నమ్మ ఇలా చనిపోయారు, నాకేం అర్థం కావట్లేదు. ఇంకా వెనక ముందు అన్నీ ఆమె కదా, ఇంకా అన్నీ అంటే పెద్ద ఫ్యామిలీ, 3 members డాక్టర్లు, 3 members సన్స్. మా నాన్నకి 3 కూతుర్లు అయితే 3 కొడుకులు, మధ్యలో అతనికి నేను, మధ్యలో కొడుక్కి నేను. మా నాన్న కూడా మా అక్క కూతురిని అంటే పెద్ద ఉంటారు కదా, అక్క కూతురిని మ్యారేజ్ చేసుకున్నాడు. అలా అనమాట. అది కూడా మా నాన్న మా అమ్మ మంచిగా పెంచారు. మా నాన్న కూడా చాలా గ్రేట్ పర్సన్. అంటే ఎవరికి నేను హెల్ప్ కావాలంటే హెల్ప్ఫుల్గా ఉండేవాళ్ళు. నేను కూడా అందుకే ఇప్పుడు డ్యాన్స్ ఫీల్డ్లో ఉన్నాయి కానీ నా డాన్స్ ఫీల్డ్ డాన్సర్స్కి అందరికి హెల్ప్ చేయాలి. ఎవరైనా డాన్సర్స్ రావాలా కొత్తగా నాకు మెసేజ్ చేస్తారు, అన్న నాకు ఇంత ఇంట్రెస్ట్ నా ఇలా చేయాలనేసి ఫస్ట్ వీడియోస్ చూస్తా. మా మాస్టర్ చెప్తా, మాస్టర్ అబ్బాయి నన్ను ఇప్పుడు నుంచి అడుగుతున్నాను మాస్టర్ అంటే, రాజు మాస్టర్ చెప్తే వెంటనే సరే సుధీర్ నీ ఇష్టం పిలిపించుకో అంటారు. అలా తీసుకొచ్చి చాలామందిని ఒక 10, 15, 20 ఇప్పుడు 20 members 25 members నేను నా తరఫున తీసుకొచ్చాను డాన్సర్స్ని. అలా మరి గర్ల్స్కు నమ్మకంగా పంపించేస్తారు. ఇలా కాల్ చేసే సుధీర్ ఇలా పాప వస్తుంది షూటింగ్ మంచిగా చేసుకొని అలా 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 రన్నింగ్ అవుతూ అంటే నాన్నమ్మ మిస్ అయిన విషయం అంటే నాన్నమ్మ విషయం మిస్ అయ్యాను. చైతన్య మాస్టర్ రాకేష్ మాస్టర్ వాళ్ళు లేరు. అంటే చైతన్య మాస్టర్కి కొంచెం ప్లేస్కి వస్తే కొంచెం ఆయన కూడా హ్యాపీ కదా, ఈ ప్లేస్కి అనేది కొంచెం రీచ్ అవుతున్నాను కదా, ఇంకా అవ్వాలి, ఇంకా రీచ్ అవ్వాల్సిన చాలా ఉంది. అంటే వాళ్ళు లేరు అనేసి కొరియోగ్రాఫర్స్ అది బాధపడతాను అంతే. మళ్ళీ తను ఎందుకు వెళ్ళిపోయారు, రీజన్ లేకుండా వెళ్ళిపోయారు కదా. మరి ఇంకా ఎందుకు ఆవిడ కోసం వెయిట్ చేయడం అవసరం? మనల్ని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళ కోసం వస్తుంది మేడం మళ్ళీ త్యాగం అనుకుంటాం కానీ పెద్ద బొక్కెట్టి వెళ్తారు. అవసరమా మనకి ఇవన్నీ? నీ పని ఆల్రెడీ ఇక్కడ ఎంత కష్టం ఉంటుందో నాకు తెలుసు. టైంకి ఫుడ్ తినరు, ఎంత కష్టం ఉంటుంది తెలుసా డే అండ్ నైట్. మళ్ళీ ఇది ఫోకస్ చేసినప్పుడు ఇది ఎందుకు అవసరమా అంటే? కానీ ఎంత ఇదైనా కానీ అది వెళ్ళిపోతే ఎంతకంటే బెటర్ది వస్తుందని అర్థం చేసుకోవాలి. మనమే లీవ్ ఇట్ చేయాలి. వస్తుందని ఏడుస్తూ కూర్చుంటే లేదు మేడం. అందరూ చాలా మంది అడిగారు సుధీర్ లవ్ ఉందా ఇది ఎప్పుడు లవ్ స్టోరీ గురించి అడుగుతారు ఎవరైనా ఎత్తే. సుధీర్ సైలెంట్గా డీసెంట్గా ఉంటారు, ఏమన్నా లవ్ చేస్తున్నాడు. మా అమ్మ కూడా హైదరాబాద్కి వెళ్ళాడు, నన్ను లవ్ చేస్తున్నాడు ఏమో మనోడు అని ఆలోచన వస్తుంది. అప్పుడు ఆలోచన రాగానే నేను మనోడికి అంత సీన్ లేదు అని నేనంట. వాళ్ళే అంటే మీ అమ్మ నేను అసలు మామూలు కాదు బ్రో నవ్వుతున్నాడు అలా అనమాట. అలా వస్తుంది ఏ స్టోరీ అయినా. ఫస్ట్ నేను రాజు మాస్టర్ దగ్గర వర్క్ చేశాను దిల్సుఖ్ నగర్. నెక్స్ట్ అంజలి మేడం, అంజలి అక్క, ఇంకా సరా డ్యాన్స్ క్లాస్ అక్కడ చేశాను. నెక్స్ట్ రాజు మాస్టర్, శ్రీదేవి రామకం కొరియోగ్రాఫర్, సుదర్శన్ మాస్టర్, ఈ 4 members దగ్గరే కంటిన్యూగా వర్క్ చేశాను ఈ 4 yearsగా. ప్రజెంట్ ఒక 3-4 months బ్యాక్ నుంచి మూవీ కొరియోగ్రాఫర్ అని సతీష్ రాజ్ మాస్టర్ డైరెక్టర్, ఆ మాస్టర్ దగ్గరకు వచ్చాను. బాలకృష్ణ సాంగ్ జాజికాయ సాంగ్ చేశాను. జాజికాయలో ఆ బాలకృష్ణ సార్ సాంగ్ చెప్పాల మీకు, అస్సలు మిస్ అవ్వకూడదు దాన్ని. పిలిచారు డాన్సర్స్ అందరూ వెళ్ళున్నాము, రిహార్సల్ చేసుకున్నాం. సార్ వచ్చారు, బాలకృష్ణ పిచ్చి అభిమానం. నేను అంటే సార్ అంటే నాకు చిన్న అభిమానం కాదు, నాకు బాలకృష్ణ మూవీ అంటే ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఆటో పెట్టుకుని వెళ్ళేవాళ్ళు చిన్నప్పుడు. అది కూడా అఖండ వల్ల. అందులో అఖండ 1కి నేను హైదరాబాద్కి వచ్చినాను మేడం. మా మాస్టర్కి 100 rupees తీసుకుని దిల్సుఖ్ నగర్లో థియేటర్లు చూశాను. అఖండ 2లో సార్ డ్యాన్స్ చేస్తున్నాను. ఈ 4 years 4 yearsలో సార్ బ్యాక్ నేను డ్యాన్స్ చేస్తున్నాను. అసలు ఎక్స్పెక్టేషన్ మాల్ కాదు. సార్ వచ్చారు రిహార్సల్స్కి, ఆ సార్ తను మాడితే కొడతారేమో అని ఒక భయం, కొడతారు కదా. సార్ కోసము వచ్చాను. సార్ నమస్తే సార్ అన్న. నమస్తే బాబు బాగున్నావా అన్నారు.
ఈ కళ్ళు ఇలా ఇలా చూసారే నా సైనా ఏం మాట్లాడలేదు మాట్లాడలే బాగున్నా సార్ అంటున్నా వాయిస్ రావట్లే బాగున్నా సార్ అంటే అంటే నవ్వుతూ వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే షూటింగ్ వచ్చాము, ఒక టేక్ మేడం. సార్కి 17 వరకు ఉంటాయి కదా ఏజ్. అవును. ఆయన ఒక సార్ వచ్చారు, ఎంత 600 మెంబర్స్ డ్యాన్సర్స్ ఉన్నాం. ఒక బాను మాస్టర్ కొరియోగ్రఫీ, సూపర్ కొరియోగ్రఫీ చేశారు దాన్ని. సాంగ్ మామూలు కదా, హైలైట్ ఊపేస్తుంది ఇప్పుడు కూడా అది. వచ్చాడు సార్ మాస్టర్ వచ్చి అసిస్టెంట్ ఇప్పుడు మూమెంట్ చెప్పగానే అక్కడ కాస్ట్యూమ్స్ ఇచ్చారు మాకు. 70 మెంబర్స్కి ఒక కాస్ట్యూమ్స్ అట్ట, ఒక 300 మెంబర్స్ 400 మెంబర్స్ డాన్సర్స్ ఉన్నాయి, బాయ్స్ గర్ల్స్ బాంబే డాన్సర్లు. అమ్మాయిలు చూస్తున్న మైండ్ పోతుంది. ఓకే, అలా ఉన్నారు. ఏందప్పా ఇంతమంది ఉన్నారు. వైట్ కాస్ట్యూమ్స్ ఇచ్చారు మాకు. వైట్ కాస్ట్యూమ్స్ వాళ్ళు ముందు చేయొచ్చు అన్నారు. ఎవరో సమ్ వన్ అంటే వైట్ కాస్ట్యూమ్స్ ఇచ్చారు. నేను ఇంకా ఇమేజ్ చేసుకుంటున్నా, వైట్ కాస్ట్యూమ్స్ అంటే ఇంకా ఫ్రంట్ ఆడతాము, ముందు ఆడతాం కదా, ఇంకా చూసుకుందాము, ఇంకా మా సార్ పక్కన డ్యాన్స్ చేస్తున్నాము, ఫ్రంట్ ఆడతాం కదా అని ఇమేజ్ చేసుకుంటున్నాను నేను. వైట్ కాస్ట్యూమ్ తీసుకుపోయి బ్యాక్ సైడ్ వేస్తారు. ఆ 600 మెంబర్స్లో 500 మెంబర్స్ దగ్గర మేమున్న వైట్ కాస్ట్యూమ్స్ వాళ్ళు. కెమెరా అక్కడెక్కడ ఉంది, ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నాం, మనం కెమెరాలో కనిపిస్తామా అని ఒక డౌట్. చేయంగా ఒక టేక్కి వైట్ కాస్ట్యూమ్స్ వాళ్ళు ఫ్రంట్కి రండి అన్నారు. వచ్చాం మేడం, ఒక మూమెంట్ చెప్పారు. పెద్ద వాళ్ళు ఉన్నారు, నేను ఉన్నాను, అందరు ఉన్నాం. ఒక మూమెంట్ చెప్పేసి అసిస్టెంట్ వెళ్ళారు. 1 2 3 4 5 6 7 8 అనేసి. నేను కౌంటింగ్ అలవాటు కదా, ఆన్లైన్ క్లాస్ పెద్దగా చెప్తున్నాను కౌంటింగ్. అలా నేను 1 2 3 4 5 6 7 8 అని నేను కౌంటింగ్ చేసుకుని నేను ప్రాక్టీస్ చేసుకుంటున్నా. నా కౌంటింగ్ 600 మెంబర్స్ ఫాలో అవుతున్నారు వెనకాల. నాకు తెలియదు ఆ విషయం. చేస్తూ వెనక్కి తిరిగి చూశాను, అందరూ స్టాప్ అయిపోయారు, డాన్సర్స్ బాయ్స్ అందరూ. ఏంటప్పా అందరూ షాక్. మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ అందరూ స్టార్ట్ చేస్తున్నారు. అసిస్టెంట్ చూసి చెప్పు బాగా చెప్తున్నావు కౌంటింగ్ చెప్పాను. అప్పుడు సార్ వచ్చారు. ఎవరు మా సార్ని అక్కడ కూర్చోబెట్టి బాను మాస్టర్ వచ్చారు. హోటల్లో ఇంకా సార్ కూడా ఉన్నారు, ఎవరు డైరెక్టర్ గారు ఉన్నారు, భయపడి సార్ వచ్చి చూశారు. ఫస్ట్ సాంగ్ పెట్టాలి చూపించారు వాళ్ళకి రియాక్షన్స్ ఎలా మూమెంట్ అని. చేయంగానే చూసాం, ఆ బాబు ఎవరు ఆ సైడ్ అన్నాడు, ఆ మూల నిల్చుకోను, వాడిని మధ్యలో తీసుకురా అన్నాడు. అసిస్టెంట్ వచ్చి అరే బాబు ఇట్లా రా అన్నాడు. పోయాను. బ్రో నువ్వు మధ్యలో చేయట అన్నాడు. మధ్యలో ఎలా చేయాలండి, అందరూ నసైన అలా చూస్తున్నారు. ఇంకా ఇప్పుడు ఎన్నో కష్టపడినాం, ఎన్నో చేస్తున్నాం, ఎంతో భయపడుతున్నాం. ఇంకా సార్ అడగాలంటే భయం వేస్తుంది. డీ స్టేజ్ మీద భయపడలే, శ్రీదేవిలో భయపడలే, ఇక్కడ ఎందుకు భయం వద్దు అనేసి నేను ఒక్కనే ఉన్నాను అని ఫీల్ అయ్యి టక్ 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 చేసి చూపించాను. సూపర్ సార్ పిల్లలు చేయమన్నారు. ఆ సార్ వచ్చాడు మేడం, సింగిల్ టేక్లో చేశాడు మేడం. ఆ సార్కి నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను. అక్కడ డ్యాన్సర్స్ ఒక 5 minutes నేర్చుకున్న మూమెంట్, 10 minutes నేర్చుకున్న మూమెంట్ సార్ చూశారు. సార్ చెప్పారు 1 time కౌంటింగ్ చెప్పారు కదా, సాంగ్ పెట్టారు, సింగిల్ కౌంట్లో చేశారు. నేను అనుకున్నా సింగిల్ కౌంట్లో చేశారు, బాగలేదేమో, తీసేస్తారేమో. తీరా చూస్తే ఫస్ట్ ఫ్రేమ్లో అదే ఉంది ఆ మూమెంట్. అది చూడంగానే మామూలు కాదు, కళ్ళు జిగలన్నాయి. మా నాన్న వాళ్ళు ఇంకందరూ, మా పెదనాన్న అందరూ చూడంగానే సాంగ్, మా పెదనాన్న ఏర అభిమాని బాలకృష్ణకి, అది చూడంగానే అబ్బా కాల్ చేసి మా నాన్న ఆ హ్యాపీనెస్లో వెళ్ళి ఒక ఫుల్ వేసేసి అలా అనమాట. అలా చూడంగానే నేను ఎత్తేస్తారేమో అనుకున్నా. సింగిల్ టేక్లో జరిగింది, ఎన్నో టేక్లు జరిగాయి కదా, మన టేక్ అంతా సింగిల్ టేక్ అని. అది చూసా, ఇప్పుడు కూడా చూపిస్తాను ఆ వీడియో, పర్ఫెక్ట్గా పడ్డది. ఆ ఇటు సార్ చేస్తున్నారు, ఇటు మేడం చేస్తుంది. మధ్యలో ఉన్నాను, మేడం వెనకాల ఉన్నాను. అట్టా మూవ్ అయ్యాను నేను, కెమెరా కనిపిస్తాను కదా మధ్యలోకి వస్తాయి అనేసి. అలా మూవ్ అయ్యి సాంగ్ పెట్టిన టక్ 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 చేసి చూపించాం. ఆ వైట్ కాస్ట్యూమ్స్ వాళ్ళు సూపర్ చేశారండి సింగిల్ టేక్లో. ఆ సార్కి ఒక 17 years. ఆ సార్ ఆ ఎనర్జీ, ఆ డ్యాన్స్ బాలకృష్ణ, అందుకే జై బాలే అంటారు అందరూ. రియలీ మేడం పెద్ద ఇదైపోయాను. ఓకే ఆ సింగిల్ టేక్లో చేశారా, ఇప్పటికి నేను మర్చిపోలేను నా మూమెంట్. ఓకే అలా ఉండింది మెమరబుల్గా. ఒక 600 members జాతరలా జరిగింది ఆ సాంగ్ అంతా. జాజికాయ సాంగ్ జాతర అయిపోయింది అక్కడ. చాలా బాగా జరిగింది. కంపోజింగ్ కూడా భాను మాస్టర్ చాలా బాగా చేశారు. ఆ భాను మాస్టర్ మాకు అవకాశం ఇవ్వడం రియల్లీ థ్యాంక్ సో మచ్ చెప్పుకోవాలి భాను మాస్టర్కి. ఆ సాంగ్లో అలా జరిగింది. నెక్స్ట్ పెద్ది, నెక్స్ట్ ఇది వరప్రసాద్ సాంగ్ వచ్చాయి. కానీ నేను బ్యాంకాక్ ఈవెంట్ చేసిన కదా,
నేను అలా ఫాలో అయ్యాను. బ్యాంకింగ్ ఈవెంట్లో పేమెంట్ ఎంత తీసుకుంటున్నారు? అంటే అది మంత్లీ లెక్క మేడం. ఇప్పుడు సతీష్ రాజ్ మాస్టర్ ఉన్నారు కదా, ఓకే. ఎలా అంటే మాస్టర్ దగ్గరికి నేను కాంటాక్ట్ అయ్యాను మేడం. వచ్చాను, బాబు ఎక్కడ ఉంటున్నావు అన్నారు. అప్పుడు నేను విష్ణుప్రియ మేడం తెలుసా, యాంకర్ అంటే ఆర్టిస్ట్, కరీ హెయిర్స్ ఉంటాయి, తెలుసు తెలుసు. వాళ్ళ బాబుకి నేను క్లాసెస్ చెప్తాను, హోమ్ క్లాసెస్. ఆహా, ఓకే ఓకే. స్టూడెంట్ అయ్యాన్స్ నా స్టూడెంట్. ఓకే. మామూలు కాదు, ఫస్ట్ మాస్టర్, తర్వాత సారు, తర్వాత సుధీర్, తర్వాత ఏంట్రా లేట్గా వచ్చావు. నేను షాక్. ఏం లేదు అయ్యాన్స్ అట్లా ముందుగా అంత ఫ్రెండ్లీ. ముందుగా రావచ్చు కదా, నేను ఎందుకు రాలేదు నువ్వు, నీకోసం నేను ఎంత చెప్పి వెయిట్ చేశాను అంటాడు కొన్నిసార్లు. మళ్ళీ ఆయన నేను డ్యాన్స్ నేర్పిస్తాను కదా, నువ్వు చెయ్యి అంటాడు ఫస్ట్. నేను చేసి చూపిస్తాను కదా, ఇలా చేయాలి, ఇలా యాక్టింగ్ చేయాలి, ఇలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇప్పుడు నువ్వు అడుగుచ్చో, ఇప్పుడు నువ్వు జడ్జ్ అనుకో, నేను వెళ్ళి చేస్తాను అని చేస్తాడు. ఏ మూమెంట్ చెప్పినా కానీ చాలా బాగా నేర్చుకున్నాడు, చాలా ఇంప్రూవ్ అయ్యాడు. వీడియోస్ అన్న చూపిస్తాను చూడండి మీకు, చాలా అంటే చాలా. ఆ విష్ణుప్రియ మేడం నన్ను కొంచెం బాగా విష్ణుప్రియ మేడం, సిద్ధు సార్ అంటే బాగా లైక్ నాకు. ఇంకా బాబు అయ్యాన్స్ క్లాసెస్ చెప్తుంటాను. నెక్స్ట్ ఆది అన్న, ఆది అన్న సపోర్టు. నెక్స్ట్ ఫైమ్ అక్క, మరి కరం సార్, డాలీ మేడము, వాళ్ళిద్దరు నాకు బాగా ఫుల్ సపోర్టు. నెక్స్ట్ వచ్చి ఈ మాస్టర్ ఉన్నారు కదా, మాస్టర్స్ అందరూ సపోర్ట్గా ఉంటే అందరూ ఒక విధంగా నడుస్తుంది. సుధీర్ అంత ఒక కంటెంట్ పడ్డది. దసరా రోజు ఈవెంట్ రోజు నేను బామర్తి అని బామర్తిని ఇద్దరు సిస్టర్స్ని తీసుకొస్తాను. ఒక డైలాగ్ వేశారు, అంత పెద్ద హీరో ఎలా తీసుకున్నాడేమో నాకైతే ఇప్పటికీ అర్థం కాదు. అంటే ఈ డ్యాన్సర్స్ అందరు నువ్వే కదా, నువ్వు తీసుకొచ్చావు, వీళ్ళందరూ తీసుకెళ్ళి నా రెమెండేషన్ నీకు ఇచ్చేస్తాను అంటాడు. 200 ఇంతమందికి ఎక్కడ సరిపోదు బావా అన్న. అంటే నా రెమెండేషన్ 200 అన్నట్టు. అంటే సెట్ మొత్తం అట్టే క్లోజ్లో ఉన్నారు, డైలాగ్ ఫ్లోలో చెప్పేసా, 200 ఇంతమందికి ఎక్కడ సరిపోదు బావా అన్న. అక్కడ పక్కన లాస్ట్ అక్క సంథింగ్ ఇంకో అక్క ఉంటారు, వాళ్ళతో మామూలుగా నవ్వుకోరు. అంటే అంత పెద్ద ఆయన డైలాగ్ ఎలా తీసుకున్నాడు, ఇప్పుడు కూడా ఉంది వీడియో. అది సింగిల్ టేక్లో చెప్పేసాను ఒక డైలాగ్ కదా. నేను మేడం ఏమైనా వీడియోస్ చేసేటప్పుడు కానీ ఏమైనా చేసేటప్పుడు కానీ అది బాగా వచ్చినా రాకపోయినా సింగిల్ టేక్ అంటే అలాగనే ప్రిపేర్ అయ్యాను నేను. ఏమైనా చేస్తే సింగిల్ టేక్లో చేయాలా, ఏమైనా చేస్తే సింగిల్ టేక్లో అన్ని సింగిల్ టేక్ అది బాగుంది, బాగా ప్రిపేర్ చేసింది అన్ని. అంటే నాట్ లైక్ దట్. ఓకే. అయ్యో మేడం అలా కాదు మేడం, అంటే డాన్స్ పక్కన యాక్టింగ్ పక్కన సంథింగ్ ఏమైనా ఉంటే సింగిల్ టేక్లో అలా అది బాగా లేకపోయినా కానీ పెట్టేస్తాడు, పోస్ట్ చేసేస్తాడు. సుధీర్ బాగాలేదు సుధీర్ అంటే నెక్స్ట్ టైం బాగా చేస్తారు సింగిల్ టేక్లో, అది వాళ్ళకి తెలియదు కదా విషయం. అలా ప్రిపేర్, అది నాకు కొంచెం బెనిఫిట్ అయింది మేడం సింగిల్ టేక్లు చేయడం, అలాగా ఫేస్ ఎక్స్ప్రెషన్స్. నెక్స్ట్ ఇది శ్రీదేవి డ్రామా కంపెనీలో రష్మి మేడం పక్కన మైక్ తీసుకుని నిల్చుకున్నాను కదా, ఆ మూమెంట్ ఏంటంటే రాజు మాస్టర్ ఒక కాన్సెప్ట్ చేస్తున్నాము, మంచి కాన్సెప్ట్, అంటే అమ్మాయిలకి సంబంధించింది. దాంట్లో నేను విలన్గా చేస్తున్నా, అంటే ర్యాగింగ్ పర్సన్ చేస్తున్నాను. మాస్టర్ వచ్చి ఎడిటింగ్కి చిన్న ఉంటాడు అసిస్టెంట్, అన్న చేస్తున్నాను, నేను చేస్తున్నాను. మాస్టర్ సంథింగ్ పాపం బయటకు వర్క్ ఉన్నది, ఫుల్ బిజీ మాస్టర్. బయటకు వెళ్ళినారు మాకు చెప్పేసి, మీ అందరినీ ఎలా చేయాలి ఏంటి, ఆ లైటింగ్ ఏంటి, ఆ డిజైనింగ్ ఏంటి చెప్పి చేస్తున్నాం. మొత్తం మాస్టర్ కంపోజ్ చేస్తున్నారు, నేర్పి చేసి ప్రాక్టీస్ చేస్తున్నాం. నెక్స్ట్ డే ఇంకా 2 hours ఒక షూట్ ఉన్నాక ఇప్పుడు వచ్చాడు మాస్టర్. అంతలోకి ఆ సేమ్ టైంలో సుదర్శన్ మాస్టర్ అక్కడ ఉన్నారు. అందరు గర్ల్స్ని తీసుకొచ్చాను. నువ్వు రాజు మాస్టర్ దగ్గరికి అయితే గర్ల్స్ని తీసుకొస్తా, నా దగ్గరికి అయితే తీసుకురావు. నేను ఇది చెప్తాను. నువ్వైతే అక్కడైతే షూటింగ్స్కి వెంటనే వెళ్ళిపోతావు, నా అక్కడ షూటింగ్స్ ఉందంటే మాస్టర్ అది ఇది అంటావు. చాలా రా సుధీర్, నువ్వు ఈ సుదర్శన్ అని పేర్లు పెట్టుకున్న వాళ్ళే ఇంకా నాకు తెలుసు. గర్ల్స్ కొందరు ఉన్నారు కదా, సిద్ధు అని పిలుస్తారు నన్ను. మళ్ళీ సుధీర్ సుదర్శన్ మాస్టర్ లాగానే ఉంటారు, అక్కడ సుదర్శన్ మాస్టర్ దగ్గర వర్క్ చేస్తుంటారు సుధీర్ అని బయట గర్ల్స్ అలా చెప్తుంటారు, అలా చెప్పుకుంటూ వస్తుంటారు. సుధీర్ కూడా ఎప్పుడు సుదర్శన్ మాస్టర్ దగ్గర ఉంటారు. డి అంటే సుదర్శన్ మాస్టర్, శ్రీదేవి అంటే రాజు మాస్టర్. రాజు మాస్టర్ పలానా టైంలో నాకు ఇలా పరిచయం అయ్యారు. ఆ మాస్టర్ నాకు కొంచెం ధైర్యం చెప్పి సపోర్ట్ చేసి ముందుకు తీసుకొచ్చాడు. ఆ మాస్టర్ ఎప్పుడు కాల్ చేసినా వెళ్ళిపోవాలి, మీది ఉన్నదా వస్తాను చేస్తాను, అక్కడ ఉన్నది ఇస్తాను చేస్తాను. అలా సుదర్శన్ మాస్టర్ రాజు మాస్టర్ బాగా ఇదే అనమాట, బాగా మంచిగా ఇదేయారు. అంటే సుదర్శన్ మాస్టర్ చూసాడు ఫస్ట్, సుధీర్ ఏం చెప్పి చూపించాడు అన్నాడు. అంటే వీడు ఎంత మాత్రం చేస్తాడో చూద్దాం అనేసి ఏమో కూర్చున్నాడు. సరే మాస్టర్ అని కూర్చోబెట్టి మొత్తం చూసారు, ఇలా మాస్టర్ ఇలా కాన్సెప్ట్ మాస్టర్ ఇలా లైట్ మాస్టర్ అంటే అది మీ మాస్టర్ చెప్పుకో, నాకు ఎందుకు చెప్తా. సరే మాస్టర్ సారీ మాస్టర్ అంటే మొత్తం జరిగాక మిస్టేక్స్ చెప్పాడు. ఇక్కడ ఇది ఉంటుంది, ఇక్కడ ఇది ఉంటుంది, కొంచెం ఎడిటింగ్లో వెంటనే వచ్చేస్తున్నాయి అనేసి. అక్కడ చూసుకుంటే రాజు మాస్టర్ వచ్చాడు. రాజు మాస్టర్ చూశాడు,
దాంట్లో కొంచెం కంపోజింగ్ నేను చేశాను. దాన్ని చూసాడు, నా సైడ్ చూసాడు, మళ్ళీ దాని సైడ్ ఆ మూవీ సైడ్ చూసాడు, బాగుంది కొంచెం చేంజ్ చేద్దాం రా ఉండరా అనేసి వచ్చి అట్టా రాజు మాస్టర్ మాకు చెప్పేది. ఈ లైఫ్ ఇదంతా జరిగింది, కానీ నీతో మాట్లాడుతుంటే టైమే తెలియట్లేదు తెలుసా. అలా మాట్లాడుతున్నాను మేడం. ఫస్ట్ లో నేను తక్కువ మాట్లాడుతున్నాను, మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు. ఎలా మాట్లాడాలి అబ్బా ఇది కొంచెం టూ మచ్ అబ్బా. టూ మచ్ కదా మేడం, నేను రియల్ గా లేదు ఇప్పుడు నా మీద ఓన్ ఒపీనియన్ చెప్పు. ఇప్పుడు క్యూట్గా ఉంటారు, బాగుంటారు, మంచి పర్సన్. అంటే ఇప్పుడు కలిసిన టైంలోనే ఎలా ఫ్రెండ్ చేశారంటే ఓపెన్గా మాట్లాడతారు, కూల్గా. చిన్న కాలేజ్ సారీ అండి ప్లీజ్ అండి ఏమనుకోవద్దండి అంటారు. అక్కడే నేను ఓకే 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 సరే సరే మేడం నేను ఏమనుకోను మేడం అట్లా, నువ్వు అనుకోని నాకు తెలుసులే అందుకే మాట్లాడుతున్నాను. ఆ కంటెంట్ నచ్చింది నాకు. అది ఓపెన్గా మేడం, జనరల్గా ఉండాలి, ఇదే నాకు కావాల్సింది. అంటే 5 years నుంచి నా వీడియోస్ చూస్తున్నా అన్నారు కదా, దాంట్లో ఏం నచ్చింది? ఫస్ట్ రాకేష్ మాస్టర్ ఆ ఎంట్రీ ఉంది కదా మేడం, చాలా ఫన్నీ, చాలా ఇది తెరతో ఆవేశిస్తారు. మీరు తను సంథింగ్ అలా అన్నే కానీ ఎన్ని మాటలు అన్నా కానీ నీకోసం నేను ఉన్నాను, నా కోసం నువ్వు పుట్టావు, నీకోసం నేను పుట్టాను, అమ్మ ప్రాణం ఇస్తుంది, నువ్వు నా ప్రాణం తీసావు అన్నే కానీ నేను ఏ రోజు కూడా మేడం చూడండి అతను అలా ఎన్ని డైలాగ్స్ అయినా కానీ ఎలా తీసుకుంటున్నారు. ఓకే నేను మేడం ఫస్ట్ అనుకున్నా వీడియోస్ అన్ని చూసుకుంటున్నా, ఒకసారి నైట్ కూడా చూశాను. ఓకే మేడం దగ్గరికి వెళ్తున్నాం కదా, ఎలా మాట్లాడితే ఎలా తీసుకుంటారు అంటే ఎక్కడ ఏం తీసుకోవట్లేదు మీరు, అన్నీ ఏ ఉన్నాయి కానీ ఓపెన్గా ఉంటున్నారు. ఓకే ఇలాంటి పర్సన్స్ మనం ఏమైనా ఇంటర్వ్యూ ఇవ్వాలనే మనం ఇంత ఓపెన్గా ఉండగలుగుతాము అనేసి వచ్చాను మేడం. రియల్లీ లైక్ ఓకే థ్యాంక్ యూ. కళ్ళు చిన్న కళ్ళు కాదు ఇవి పెద్ద కళ్ళు. పెద్ద కళ్ళా? కానీ నాకు జనరల్గా డాన్స్ మాస్టర్స్ అందరూ భలే ఇష్టము, డాన్స్ చేసే వాళ్ళన్నా ఇష్టం. అలా కళ్ళు ఇలా పెట్టి చూసేస్తుంటాను, వాళ్ళని ఒక మ్యాజిక్ ఉంటుంది అన్నట్టు. బట్ నా ఒంటికి మాత్రం డాన్స్ అవ్వదు. లిటరల్లీ నేను ఎన్ని డాన్స్ క్లాసెస్ మారాను తెలుసా, ఇంక వదిలేసాను. ఒక్క నిమిషం, 2 years పిల్లల నుంచి 16 years 16 అబోవ్ వాళ్ళకి చేయించాను నేను. మీకు కొంచెం సమ్ టైం ఫ్రీ ఉంటే చెప్పండి, ఒక 5 minutes మీకు ఒక మూమెంట్ నేర్పిపోతే నేను డాన్సర్నే కాదు. అట్లాంటి టాస్క్లు వద్దు వద్దు, నా మీద నాకు నమ్మకం చాలా ఉంది, నేర్చుకోండి. మీరు డాన్సర్స్ కాదు అనేది అయితే కష్టం. మీరు డాన్స్ నేర్పిస్తానండి ఎలాంటి పర్సన్స్కైనా, ఓపిక అన్నది ఉండాలి కదా. మా అమ్మ అంటుండదు అంటే మీకు వస్తుందేమో కానీ నాకు ఆ మెలికలు రావే, బాడీ తిరగదే, అదనమాట మ్యాటర్. సో ఫైనలీ నెక్స్ట్ టైం వి విల్ మీట్ సూన్ అండ్ మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైనా కలుద్దాం, మంచి ఇంటర్వ్యూ చేద్దాం. చెప్పండి. అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇలా సతీష్ రాజ్ మాస్టర్ ఎస్ఆర్ డాన్స్ వరల్డ్ అని ఆ మాస్టర్ దగ్గర వర్క్ చేస్తున్నాను. మాస్టర్కి తీసుకొచ్చి ఇంకా హాస్టల్ అని జాయిన్ చేయించి ఇప్పుడు కంటిన్యూ జైపూర్ చేశాను, నెక్స్ట్ హైదరాబాద్లో ఒక పెద్ద షో చేశాను, నెక్స్ట్ ఇప్పుడు బ్యాంకాక్, నెక్స్ట్ దుబాయ్ ఉంది, యూరోప్ ఉంది, అటు ఫారిన్ కంట్రీస్. ప్రజెంట్ అయితే మాస్టర్ దగ్గర ఉన్నాను, బాగా జరుగుతుంది. మాది నెల్లూరు మేడం. నెల్లూరు డిస్టిక్, ఇప్పుడు తిరుపతి డిస్టిక్ ఏదో చేంజ్ అయింది సంథింగ్, అక్కడ ఏదో జరుగుతుంది. అక్కడ కోట మండలం రాఘవపురం మా విలేజ్. అక్కడ చిన్న పల్లెటూరు, ఒక 200-250 హోమ్స్ ఉంటాయి. ఆ విలేజ్ నుంచే వచ్చాను. అలా ఉంది, అలా జరిగింది జర్నీ. కానీ నేను చేసిన మాస్టర్స్ అందరూ 4-5 members ఎప్పటికీ వాళ్ళు లేదని నేను లేను. నువ్వు నిజంగా చాలా మంచోడివి సుధీర్, నిజంగా మంచోడివి. లోపల అంతా దాచేసి బయటికి చాలా మంచోడిలా ఉంటా. నువ్వు చాలా మంచి గుడ్ యాక్టర్ అని నీకు ఎప్పుడైనా అనిపించిందా? అయిపోయిందా వచ్చిన టీవీలో ఓకే బాగా చేసానా మేడం, బ్రహ్మాండ మూవీ చేసాం ఒకటి, రాజు మాస్టర్. గో సుధీర్, నీది చెప్తే హిస్టరీ ఉంది సుధీర్. బ్రహ్మాండ చేసాము. అక్కడ కూల్ ఫైర్ సంథింగ్ ఉన్నాయి, ఫైర్ అవుతాయి చిన్న చుచ్చుబుడ్డు మారిగా, ఒకటే ఉన్నాయి, ఇటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి, ఒక సింగిల్ టేక్ లో చేయాలి. అది అయిపోతే ఇంక రాదు టేక్. ఆ టేక్ లో మాస్టర్ చేసి ఫ్లో లో చేసిరు అన్నాడు, ఏం చేయాలి నాకు తెలియదు, టేక్ అన్నాడు, సాంగ్ పెట్టేశారు. అప్పుడు నేను అలా వస్తాను, హీరోయిన్ నన్ను పట్టుకుని లాగుతుంది, ఆ హీరోయిన్ పట్టుకుని లాగింది, చిన్న యాక్టింగ్ చేసేసాను. చేస్తే మళ్ళీ 100 టేక్లు చేసినా అలా రాదేమో, అలా పర్ఫెక్ట్గా పడ్డది. ఆ సింగిల్ టేక్ లో
అది ఎక్కడ ఎలా మాస్టర్ అంటే చాలా బాగా చేశారు అంటే అన్ఎక్స్పెక్టెడ్గా చేస్తాం కదా మేడం అది ఓకే అది మెమరబుల్గా ఉంటాయి. ఇంకోటి ఇది లవ్ అనేది ఇప్పుడు ఒకటే మేడం, ఇలా వెళ్ళడం ఇలా రావడం కాదు, మనదే అని రాసి పెట్టుంటే అది ఎన్ని సంవత్సరాలకైనా మనదే. మనది కాదు, మనది మన దక్కదు అనుకుంటే అది ఎప్పటికి మనకు దక్కదు. ఇంకా ఎవరైనా వస్తారేమో, ఇంకా ఎవరైనా వస్తే ప్రిఫర్ చేస్తాను ఎవరన్నా, వద్దు మేడం, నేను చాలా ఫ్రీగా ఉన్నాను మేడం. ప్రిఫర్ చేస్తాను ఎవరైనా. ఎవరైనా ప్రశాంతంగా ఉంటే నాకు నచ్చదు అసలు. అది కూడా సుధీర్ అంటే అసలు నచ్చదు. ఎందుకు మేడం ఇలా? మేడం మీరు చాలా మంచి అనుకున్నాను మేడం. నేను రిఫర్ చేస్తా అంటే మంచిదని కాదు. సుదర్శన్ మాస్టర్ కంప్లైంట్ చేస్తాను. నన్ను ఏమైనా అంటే ఊరుకోరు. ఏమన్నావురా నువ్వు అంటారు మాస్టర్. అలంకృతాన్ని ఏమన్నావురా? రియలీ మేడం ఎప్పుడైనా వస్తారు కానీ మ్యారేజ్ చేసుకుంటాం మేడం. అమ్మాయి మనకి ఇంకా లైఫ్ లాంగ్ అంటే ఒక పేరెంట్స్ని అందరినీ వదిలేసి రావాలి కదా మన దగ్గరికి. తన్ని ఒక ప్లేస్లో నేనైతే ఎవరైతే మ్యారేజ్ చేసుకుంటానో వాళ్ళు ఒక ప్లేస్లో అంతే చెక్కేయాలి అంతే మేడం. చూద్దాం, వెయిట్ చేద్దాం. మన అంటే మన దాన్ని అనుకుంటే మన దక్కుతుంది. కానీ కష్టం పడేటప్పుడు ఉండిన పర్సన్ ఇప్పుడు కొంచెం సక్సెస్ అనేది వచ్చినాక ఇప్పుడు లేదు కదా, అది కొంచెం బాధ. ఒరే నేను కష్టపడేటప్పుడు కొంచెం ఉన్నారు కదా, ఇప్పుడు నేను కొంచెం సక్సెస్ఫుల్గా వచ్చాను తను లేరే అని కొంచెం బాధ ఫీల్ అవుతుంది. ఏం బాధపడకు సుధీర్, అన్ని మంచి జరుగుతాయి. నువ్వు ఇంకా చిన్న పిల్లోడివే, చిన్న ఏజ్వే, నువ్వు మంచోడు కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక రోజు నీకు సక్సెస్ వస్తుంది. యూ డోంట్ వరీ. నేను సుదర్శన్ మాస్టర్ కి చెప్తాను మీకు చేయి పట్టి లాగమని, ఇంకా నేను ముందుకు హైట్స్ కి తీసుకెళ్ళమని. సుదర్శన్ మాస్టర్ రాజు మాస్టర్ అంటే రాజు మాస్టర్ నాకు పరిచయం లేదు యాక్చువల్లీ. పరిచయం చేస్తాను మేడం. షూర్ పక్క పరిచయం చేస్తాను. ఇంకా డాన్స్ ఫీల్డ్కి ఇలా వచ్చిందంటే రాజు మాస్టర్ తెలుసు కదా. అవునవును, ఆ మాస్టర్ని కూడా పరిచయం చేయండి. అంజలి మేడం, అంజలి మేడం గారిని కూడా. ఇది మంచి జర్నీ జరిగింది. మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో ఎప్పుడైనా కలిసినప్పుడు ఇంకా మంచి ఇంటర్వ్యూ పెట్టుకుందాం. చాలా విషయాలు ఉన్నాయి మిగిలిపోయి, మాట్లాడుకోలేకపోతున్న టైం లేదు. మళ్ళీ ఇంత లాగ్ పెడితే కూడా చూడరు కాబట్టి మళ్ళీ ఎడిట్లో లేపేయాల్సి వస్తుంది కాబట్టి. యా, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సుధీర్ చెప్పారు కదా, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఎస్.